Hi all, welcome to today's session. మనం బేసిక్గా మనం చూసిన లాస్ట్ సెషన్ వచ్చి డెవాప్స్ ఇంట్రడక్షన్, రైట్? మనకు డెవాప్స్ ఇంట్రడక్షన్లో వచ్చి అసలు డెవాప్స్ అంటే ఏంటి, ఈ డెవాప్స్ ప్రాసెస్కు ముందు మనకి ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఉండేది, లైక్ ఎస్డిఎల్స్ అండి. ఎస్డిఎల్స్ వచ్చేప్పుడు వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి, నెక్స్ట్ అజైల్ మోడల్ అంటే ఏంటి, ఓకే, వీటిలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ మనకి డెవాప్స్ అనే ప్రాసెస్ అలా ఇంట్రడ్యూస్ చేయబడింది. ఓకే, ఇటువంటి థింగ్స్ అన్ని కూడా చూస్తామండి, రైట్? అసలు డెవాప్స్ అంటే చూడండి, డెవ్ అంటే ఏంటంటే డెవలపర్. లేదా మనకు టూ టీమ్స్ మనకు వస్తాయి బేసిక్ ఏంటంటే. ఓకే, చూద్దామండి. ఇక్కడ మన బేసిక్ టూ థింగ్స్ వస్తుంది. డెవ్ అంటే డెవలప్మెంట్ టీమ్, ఓపీఎస్ అంటే ఆపరేషన్స్ టీమ్ అండి. ఈ రెండు కూడా టూ డిఫరెంట్ టీమ్స్ అండి. డెవ్ అంటే డెవలప్మెంట్ టీమ్, ఓపీఎస్ అంటే ఆపరేషన్స్ టీమ్. ఓకే, మరి డెవాప్స్ అని నేమ్ ఎలా వచ్చింది? డెవాప్స్ అని నేమ్ వచ్చింది ఎలా వచ్చిందంటే, డెవలపర్స్ కి ఆపరేషన్స్ కి మధ్య సమ్ ప్రాబ్లం ఉంటుందండి, సమ్ కమ్యూనికేషన్ ఇష్యూ అనేది ఉంటుంది. ఓకేనా? బేసిక్గా డెవలపర్స్ ఏం చేస్తారు, ఆపరేషన్స్ టీమ్ తెలియదు, అలాగే ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, డెవలపర్స్ టీమ్ కూడా తెలియదు. మన యొక్క ప్రీవియస్ సెషన్ డెవలప్స్ ఇంట్రడక్షన్ లో మీకు చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. అలాగే డెవలపర్స్ ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఫాలో అవుతారు, దే ఆర్ ఫాలోయింగ్ ఎస్డిఎల్సి ప్రాసెస్, రైట్? అలాగే ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు ఏ ప్రాసెస్ ఫాలో అవుతారు, దే ఆర్ ఫాలోయింగ్ ఐటీఎల్ ప్రాసెస్. ఇది కూడా చాలా క్లియర్గా మనం చూసాం, రైట్? అక్కడ ఆల్రెడీ నేను ఫేస్ చేసిన ఇష్యూని కూడా మీకు చెప్పాను. నేను ఆ డెవలప్స్ వచ్చేవాటికి అంటే ఆ అజైల్ మెథడాలజీలో ఆల్రెడీ నేను ఏం ఇష్యూని ఫేస్ చేశాను, రైట్? ఆ మధ్య ఆ గ్యాప్ అనేది ఎలా వస్తుంది, డెవలపర్స్ కి ఆపరేషన్స్ టీమ్ మధ్య గ్యాప్ అనేది ఎలా వస్తుంది, దీన్ని మనం చాలా క్లియర్ గా చూసాం. ఫైన్. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే డెవలపర్ టీమ్ కి ఆపరేషన్స్ టీమ్స్ కి మధ్య ఒక కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేసే ప్రాజెక్ట్స్ డెవాప్స్ అంటారు. దట్స్ ఇట్. మనం మెయిన్ గా చెప్పాలంటే అంతే, అంతకుమించి డెవాప్స్ అంటే ఏం లేదు. బట్ ఈ డెవాప్స్ లో వచ్చేపటికి టూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ బేసిక్ గా చూస్తుంటే మన యొక్క ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ లో డెవాప్స్ అంటే ఏంటి, ఫస్ట్ నాకు మెయిన్ టార్గెట్ అనేది ఏంటంటే, డెవాప్స్ అంటే ఫస్ట్ ఒక అవగాహన రావాలి. ఓకే, బేసిక్ అనేది చాలా మంది డెవాప్స్ అంటారు, డెవాప్స్ అని వింటారు, బేసిక్గా కోర్స్ జాయిన్ అయిపోతారు, మొత్తం టూల్స్ నేర్చేసుకుంటారు, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ వాళ్ళకి ఒక చిన్న ఇది ఉంటుందండి, అరే డెవాప్స్, అరే సమ్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా, సమ్ కన్ఫ్యూజన్. ఒక డెవాప్స్ అంటే ప్రాసెస్ అని ఉంటుంది కానీ, బట్ అరే డెవాప్స్ ఓకే ఓకే ఇది సమ్ ఇలా సమ్ థింగ్స్ అని ఉంటాయండి. సో వీటన్నిటిని కూడా మీకు చాలా క్లియర్ చూస్తూ, లైక్ చాలా వరకు క్లియర్ చేస్తూ, ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఒక ఒక పాత్ ని క్రియేట్ చేసుకుంటూ మన సబ్జెక్ట్ ని తీసుకెళ్లాలని ఒక మెయిన్ కాన్సెప్ట్ అండి. ఓకే, మనం గనక ఫస్ట్ చూస్తుంటే గనక, రైట్, మనకి ఇంట్రడక్షన్ క్లాస్ లో డెవాప్స్ గురించి చాలా క్లియర్గా చెప్పామండి. అసలు డెవాప్స్ అంటే ఏంటి, రైట్? దాని నుండి ఏం ఫేజెస్ ఉంటాయి, రైట్? ఈ ఫేస్ అనేది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, ఈ రోజు డెవాప్స్ టూల్స్ అంటే చూద్దామండి. డెవాప్స్ టూల్స్ అనగానే మనకి బయట 100+ టూల్స్ అనేవి ఉంటాయండి. ఓకే, 100+ టూల్స్ ఉంటాయి. అలాగే మనకి చాలా కొత్త టూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు మార్కెట్లో. సో ఇలా అన్ని టూల్స్ నేర్చుకోవాల్సిన నెసెసిటీ ఉందా? నేను డెవాప్స్ మీద వర్క్ చేయాలంటే, నేను డెవాప్స్ మీద జాబ్ ట్రై చేస్తే నాకు జాబ్ వచ్చింది, అసలు వర్క్ ఏంటి, నేను ఏం వర్క్ చేయాలి? ఓకేనా? ఇది అందరికి కూడా ఒక డౌట్ అండి. అసలు అంటే ఫస్ట్ ఇనిషియల్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. అసలు నేను దేని మీద వర్క్ చేయాలి? డెవాప్స్ అంటే తెలిసింది, బట్ డెవాప్స్ నా యొక్క వర్క్ ఏంటి, నేను చేయాల్సింది ఏంటి? ఇది అని మనకి ఈ విషయంలో మనం చాలా వరకు క్లారిటీ అనేది ఉండాలండి. ఫైన్. మనం చూస్తే కనుక ఈ డెవాప్స్ టూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో 100+ టూల్స్ అనేవి ఉన్నాయి, ఇంకా కొత్తగా చాలా టూల్స్ ఇన్వెంట్ చేయబడుతున్నాయి. బట్ ఇక మనం అన్ని టూల్స్ నేర్చుకోవాల్సిన నెసెసిటీ ఉందంటే 100% లేదండి. బేసిక్గా అంటే ఇక్కడ మనం చూస్తే కనుక డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయండి. మన ఎస్డిఎల్సీలో చూస్తే కనుక, ఎస్డిఎల్సీలో మనం వాటర్ ఫాల్ చూసిన, ఎస్డిఎల్ చూసినా దానిలో ఫేసెస్ ఉంటాయి. ప్లానింగ్ అని సంథింగ్, డిజైన్, డిఫైన్, సంథింగ్ డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి కదా. అలాగే మనకి డెవలప్స్ వచ్చేప్పటికి కూడా డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయండి. ప్లానింగ్ అని, కోడింగ్ అని, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్, ఇలా డిఫరెంట్ ఫేసెస్ అనేవి ఉంటాయి. సో మనం ఈచ్ అండ్ ఎవరి ఫేస్ లో కూడా మనం కొన్ని టూల్స్ నేర్చుకోవాల్సిన నెసెసిటీ అనేది ఉంటుంది. ఓకేనా? ఈచ్ అండ్ ఎవరి ఫేస్ లో కూడా మనం కొన్ని టూల్స్ నేర్చుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఒక ఫేస్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడింగ్ అనే ఫేస్ చూస్తున్నాం. ఈ కోడింగ్ అనే ఫేస్ లో మనకి చాలా టూల్స్ ఉన్నాయి. గిట్ అని, ఎస్పిఎన్, సివిఎస్, పాపోస్, టిఎఫ్ఎస్, ఇలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డెవలప్స్ టూల్స్. సో ఇప్పుడు నేను ఈ కోడ్ లో సంథింగ్ అంటే కోడ్ని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేయడం కోసం ఈ టూల్స్ యూజ్ చేస్తారు. అది మెయిన్ కాన్సెప్ట్ వచ్చి. సో ఎనీవే, ఇక్కడ ఇన్ని టైప్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ అన్ని నేర్చుకోవాల్సిన నెసెసిటీ ఉందా? 100% లేదు. మరి ఇన్ని టూల్స్ ఎందుకు ఉన్నాయి?
ఇన్ని టూల్స్ ఎందుకని మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్ అనేది పర్చేస్ చేయాలి మార్కెట్లో. ల్యాప్టాప్ పర్చేస్ చేయాలి మనం ఏం చేస్తాం ఫస్ట్ వెండర్స్ చూస్తాం. హెచ్పి, నెక్స్ట్ వచ్చేప్పటికి డెల్, ఇలా డిఫరెంట్ ల్యాప్టాప్ వెండర్స్ ఉన్నారు కదా, ఫస్ట్ వెండర్స్ చూస్తాం. ఈ వెండర్స్తో పాటు నెక్స్ట్ ఏం చూస్తాం, కాన్ఫిగరేషన్ చూస్తాం. కాన్ఫిగరేషన్ ఎలా ఉండాలి, హై కాన్ఫిగరేషన్ ఉండాలి. ర్యామ్ బాగుండాలి, హార్డ్ డిస్క్ బాగుండాలి, సిపియు మంచి హై కోర్ సిపియు అనేది ఉండాలి. ఓకేనా, మనకి పెర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి, ఇలా గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. ఈ థింగ్స్ అన్ని చూస్తాం. బట్ ప్రైస్ వచ్చేప్పటికి లో ప్రైస్ ఉండాలి. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ ప్రైస్ ఆల్సో లో. ఎందుకంటే ఒక కస్టమర్ అంటే ఎవరైనా సరే ఏదైనా ఒక కస్టమర్ తీసుకున్నప్పుడు అతని యొక్క మెయిన్ గోల్ ఏముంటుందంటే, నాకు హై పెర్ఫార్మెన్స్ కావాలి, లో కాస్ట్ కావాలి. ఓకేనా, హై పెర్ఫార్మెన్స్ తో కూడా లో కాస్ట్ కూడిన ఐటమ్ అనేది నాకు కావాలి బేసిక్గా. సో ఇది అందరూ చూస్తారండి. అలాగే కంపెనీస్ కూడా మనం చూస్తే ఐటీ కంపెనీస్ కూడా ఏం చూస్తాయి అంటే, ఏదైనా సరే ఒక ప్రాసెస్ లో ఏదైనా ఒక టూల్ ను యూజ్ చేసుకోవాలంటే, ఓకేనా, అది ఓపెన్ సోర్సా కాదా, అది ఎటువంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటే మనకు తక్కువ కాస్ట్ లో కావాలి, ఎక్కువ ఫీచర్స్ తో ఉండాలి, మన వర్క్ ని 100% ఫుల్ఫిల్ చేయగలగాలి. ఇటువంటి టూల్ వాళ్ళు పిక్ చేసుకుంటారండి. ఇలా మనం ఒక టూల్ కూడా మనం పిక్ చేసుకునే విధానంలో ఇలా కేటగరైజ్ చేస్తే, మన ప్రెసెంట్ టాప్ మోస్ట్ లో ఉన్న టూల్స్ అంటే గిట్ అండి. అంటే ఈ కోడింగ్ ఫేస్ లో చూస్తే మనం టాప్ మోస్ట్ ఉన్న టూల్ అంటే గిట్ అనమాట. నెక్స్ట్ బిల్డ్ లో చూస్తే మావెన్, ఇక్కడ చూస్తే సెనిలియం, డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ రిలీజ్ చూసుకోండి, జెన్కిన్స్ అనే, బ్యాంబో, టీమ్ సిటీ, ఇలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ ఒక కంపెనీస్ ఎలా పిక్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు ఒక నార్మల్ పర్సన్ గా ఒక ల్యాప్టాప్ ని మీరు ఎలా పిక్ చేసుకుంటున్నారు, అలాగే ఒక కంపెనీ ఒక టూల్ ని అదే విధంగా పిక్ చేసుకుంటుంది. ఓకేనా, అలా అదే విధంగా తీసుకుంటుంది. సో ఇలా చూస్తే మనకి డిఫరెంట్ టూల్స్ అనేవి ఉన్నాయండి. ఓకే, ఇక్కడ వచ్చేప్పటికి మనం అంటే కోడ్ ఫేస్ గిట్ వాడతాం, బిల్డ్ వచ్చి మ్యావెన్ వాడతాం, ఇక్కడ సెనిలియం సెనిలియం టెస్టింగ్ యూజ్ చేస్తాం. అలాగే సిఎస్సి వచ్చి జెన్కిన్స్ అండి. ఓకేనా, జెన్కిన్స్ అనే టూల్ మనం చూస్తాం మెయిన్ గా, ఎందుకంటే ఇది మాక్సిమం చాలా వరకు కంపెనీస్ అంటే జెన్కిన్స్ అనే టూల్ యూజ్ చేస్తున్నాయి. ఓకేనా, సిఎస్డి ప్రాసెస్ కింద ఇది ప్రాసెస్ చాలా సూపర్ అండి. ఎందుకంటే మొత్తం మనకి ఆటోమేషన్ జరగడం కోసం అంటే ఇక్కడ చూడండి, మనం టూల్స్ అన్నాం కదా, డెవాప్స్ ప్రాసెస్ లో మొత్తం ఆటోమేషన్ ప్రాపర్ గా జరగాలంటే మనకి 100%, ఓకేనా, 100% కరెక్ట్ గా వర్క్ చేసే టూల్ ఏంటంటే మనకి సిఎస్సిడి టూల్ అండి. మనం 100% కరెక్ట్ గా యూజ్ చేసుకునే టూలే సిఎస్సిడి టూల్. బేసిక్ ఏం చేస్తామంటే ఈ సిఎస్సిడి టూల్లో ఈ టూల్స్ అన్నిటి కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి. ఇది సన్రైజ్ లో ప్లేస్ మనం కరెక్ట్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మీకు నేను సిఎస్సిడికి మనకు ఒక సపరేట్ ఒక డయాగ్రామ్ ఉందండి, నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నో ప్రాబ్లం. సో సిఎస్సిడి వచ్చేప్పటికి మనకి ప్రాపర్ గా మొత్తం ఎవ్రీథింగ్ మనం కరెక్ట్ కాన్ఫిగరేషన్ జరగాలంటే, లేదా ఒక జాబ్ ఆటోమేట్ చేయాలన్నా మనం ఎక్కడ అంతా కూడా ఈ సిఎస్సిడి టూల్ నుంచి మనం ప్రాసెస్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ డిప్లాయ్ అంటే మీకు డిఫరెంట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయి. ఓకే, అసలు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఓకే, దాని తర్వాత ఈ టూల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఏ టూల్ చూస్ చేసుకోవాలి. ఓకేనా, చెఫ్ ఉంది, పపెట్ ఉంది, యాన్సిబుల్ ఉంది. ఓకేనా, మార్కెట్ లో చూస్తే మనకి యాన్సిబుల్ టాప్ మోస్ట్ లో ఉంది. సో రిమైనింగ్ టూల్స్ కూడా బాగానే ఉంది డిమాండ్ అనేది. ఓకేనా, సో మనం వచ్చి ఇక్కడ చెఫ్ చూస్తాము, నెక్స్ట్ యాన్సిబుల్ కూడా చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఆపరేట్ అంటే బేసిక్ అంటే ఐటీ ఆపరేషన్స్ అండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సమ్ ఐటీ ఆపరేషన్స్ ఇనిషియేట్ చేస్తారు. ఐటీ ఆపరేషన్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు నా దగ్గర ప్రొడక్ట్ అనేది రెడీ అయింది, రెడీ అయినా ఏం చేస్తారు, ఆ సర్వర్ మీద సమ్ మానిటరింగ్ అనేది ఇనిషియేట్ చేసి సమ్ వర్క్ అనేది ఎలా జరుగుతుంది, కంటిన్యూటీ ఎలా ఉంది, సమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా, ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేయడం కోసం ఒక టీం అనేది ఉంటుంది. ఓకేనా, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎవరు రిజాల్వ్ చేస్తారు, ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనేది ప్రాపర్ గా మేనేజ్ చేసేది ఆపరేషన్స్, ఐటీ ఆపరేషన్స్. దీన్ని ఆపరేట్ అంటారు. నేను ఆపరేట్ చేస్తాను, ఇష్యూస్ వచ్చాయి, దానికి ఒక సపరేట్ టికెటింగ్ టూల్ ఉంటుంది, దానిలోకి సమ్ టికెట్ జనరేట్ చేస్తారు, సో దాని సపోర్టింగ్ టీం ఉంటుంది. ఓకేనా, సపోర్టింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని రిజాల్వ్ చేస్తారు. ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. అలాగే మనం ఆపరేట్ లో చూస్తే వన్స్ మనం ఏదైనా ఒక ప్రాసెస్ అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం వన్స్ డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని ఎంత మంది యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు, హార్డ్వేర్ రిసోర్సెస్ ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాయి, ఓకే, ఇవన్నీ కూడా మనకి ఐటీ ఆపరేషన్స్ లోనే వస్తాయండి. ఓకేనా, ఇవన్నీ కూడా ప్రాపర్ గా మానిటర్ చేస్తారు, దానికి కరెక్ట్గా రెజల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం, అలాగే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని ఇవన్నీ కూడా మనకి ఐటీ ఆపరేషన్స్ లో కవర్ అవుతుంటాయి. నెక్స్ట్ మానిటరింగ్ ఫేస్ అండి. మానిటరింగ్ అంటే సింపుల్ అండి. మానిటరింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు నా దగ్గర ఒక ఆళ్ళ దగ్గర ఒక సర్వర్ ఉందండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1000 సర్వర్స్ ఉన్నాయి. 1000 సర్వర్స్ లో 1 సర్వర్ డౌన్ అయింది, నాకు ఎలా తెలుస్తుంది, నాకు తెలియాలంటే నేను దాన్ని 24/7 మానిటర్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో ఏ సర్వర్ డౌన్ అవుతుందో మనకు తెలియదు. ఎప్పుడు ఏ సమయంలో ఏ సర్వర్ డౌన్ అయినా సరే మనం ప్రోయాక్టివ్ తో రియాక్ట్ అయ్యి
దాన్ని రిజాల్వ్ చేయగలగాలి. ఓకే, నా ఇష్యూని మనం రిజాల్వ్ చేయగలగాలి. ఇక మనం రిజాల్వ్ చేయాలంటే మనకి ఏం కావాలి, అది ఎప్పుడు డౌన్ అయిందో మనకు కరెక్ట్గా తెలియాలి. తెలియాలని మనం ఏం చేయాలి, ఈ మానిటరింగ్ అనే టూల్ యూజ్ చేసుకుని ఏం చేస్తాం అంటే మనం సమ్ మానిటరింగ్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. ఇక్కడ నాగియోస్ అనే టూల్ ఉంటుంది, దీని గురించి మనం చూస్తామండి. మీకు ప్రాక్టికల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాగియోస్ టూల్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓకేనా, ఒక సర్వీస్ ని ఎలా మానిటర్ చేయాలి, ఒక సర్వర్ ఎలా మానిటర్ చేయాలి, లేదా ఒక డివైస్ ఉంది, ఒక స్విచ్ ఉంది, ఒక రౌటర్ ఉంది, ఒక హబ్ ఉంది, ఏదైనా సరే ఏదైనా ఒక డివైస్ ని ఇది ఎలా మానిటర్ చేస్తుంది. ఇన్ కేసు స్విచ్ ఫెయిల్ అయింది, నాకు తెలియాలి, ఒక స్విచ్ ఫెయిల్ అయింది నాకు తెలియదు, అది తెలుస్తుంది. ఈ నాగియోస్ ఎలా మానిటర్ చేస్తుంది, ఇది కూడా మనం అంటే మనం చాలా క్లియర్ గా చూస్తామండి. ఓకే, సో ఇవి వచ్చి మనకి డెవాప్స్ టూల్స్ అండి. ఫైన్, ఇక్కడ చూడండి, మనం వచ్చి డిఫరెంట్ ఫేసెస్ చెప్పాం కదండి. కోడ్ అని బిల్డ్ చూడండి, ఇక్కడ కోడ్, బిల్డ్, టెస్ట్, ఓకే. నెక్స్ట్ వచ్చేప్పటికి సిఐసిడి ప్రాసెస్, అలాగే డిప్లాయ్మెంట్, లైక్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, నెక్స్ట్ వచ్చేప్పటికి మానిటరింగ్, డిఫరెంట్ ఫేసెస్ చూస్తాం, రైట్. ఈ ఫేసెస్ లో మనం డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తాం, రైట్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే మనం చూడండి, ఇక్కడ మనం కోడ్ ఫేస్ లో వాడే టూల్స్ ఏంటంటే మనం ఇక్కడ మనం అంటే ఒక్కొక్క ఫేస్ లో వాడే టూల్ ఒక్కొక్క విధంగా మనం కాల్ చేస్తూ ఉంటాం. చూడండి, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ అంటారు. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ అంటే ఇవేనండి, గిట్, ఎస్విఎన్, సివిఎస్, పాపోస్, టిఎఫ్ఎస్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం మనం. ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఎందుకు అంటే మనం బేసిక్ మనకు వచ్చి గిట్ వాడతామండి. గిట్ వచ్చి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. దాని వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్ అంటారు. బేసిక్ ఏంటంటే వర్షన్ కంట్రోల్ ఆ నేమ్ లో ఉందండి. అసలు వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ మన మొబైల్లో చాలా యాప్స్ ఉంటాయండి, రైట్. మన మొబైల్ మన దగ్గర చాలా యాప్స్ ఉంటాయి. సో మనం ఆటోమేటిక్ మనకి ప్రతి ఒక్క యాప్ కూడా అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, 2 days ఒకసారి, 3 days ఒకసారి మనకు ఒక అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాప్ వర్క్ చేస్తూనే ఉంటుంది, మనకి లేటెస్ట్ అప్డేట్ అనేది వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ మనం వర్క్ చేసుకుంటూనే ఉంటాం. అండ్ అటు యూజ్ చేసుకుంటే అంటే దట్ స్పెసిఫిక్ యాప్ యూజ్ చేసుకుంటూనే ఉంటాం. ఎడిషనల్ మనకి ఏమొస్తుంది, ఆ యాప్ మీద అంటే మనం ఏ యాప్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ యాప్ మీద సమ్ అప్డేట్స్ అనేవి మనకి ఎడిషనల్ గా యాడ్ అవుతాయి. దాని ఏమంటాం, వర్షన్. అంటే కొత్త వర్షన్ రిలీజ్ చేశారు, కొత్త అప్డేట్ వచ్చిందిరా. కొత్త అప్డేట్ ఇస్ నథింగ్ బట్ కొత్త వర్షన్. అంటే సమ్మర్ చేంజెస్ యాడ్ అయినాయి, అందుకే ఈ కాల్ ఇట్ యాస్ న్యూ వర్షన్, న్యూ అప్డేట్. ఓకేనా, ఇలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ వర్షన్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఏదైనా సరే కోడింగ్ ఫేస్ నుంచి వస్తుందండి. ఇప్పుడు నా దగ్గర రా కోడ్ ఉందండి, నా దగ్గర ఆల్రెడీ ఒక రా కోడ్ అనేది ఉంది. ఇప్పుడు ఆ రా కోడ్ ని తీసుకుని ఏం చేస్తాను, నేను ఒక ప్రాజెక్ట్ అనేది డిప్లాయ్ చేస్తాను. అంటే ఒక సాఫ్ట్వేర్ సంథింగ్ ఏదో ఒక ప్రాజెక్ట్ అని డిప్లాయ్ చేస్తాను. సో దాని ఏం చేస్తారు, ఇండివిజువల్స్ యాక్సెస్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, బాగుంది. ఇప్పుడు ఏం చేయాలి, దానిలో సమ్ అప్డేట్స్ అనేవి ఇవ్వాలి. అప్డేట్స్ అసలు ఎందుకు ఇవ్వాలంటే మనం బయట మార్కెట్ లో చూస్తే కాంపిటీషన్ హెవీ కదండి, చాలా కాంపిటీషన్ ఉంది. ఎప్పటికప్పుడు కూడా మనం చూస్తే మన యొక్క యాప్ ని మనమే చేంజ్ చేసుకోవాలి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐఆర్సిటిసి సైట్ కనుక మీరు ఒక 1 year 2 years బ్యాక్ చూస్తే ఆ సైట్ కి ప్రెసెంట్ ఐఆర్సిటిసి సైట్ కి కూడా చాలా డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. మీరు యాప్ చూసినా సరే లేదంటే సైట్ చూసినా సరే, ఓకేనా. మీకు ఈ వేరియేషన్స్ వచ్చేటప్పుడు సైట్ ఎప్పుడు కూడా మీకు డౌన్ అవుతుంది. అంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ అనేది వర్క్ చేసుకుంటారు, మీరు అంటే ఆల్రెడీ మీ ఐఆర్సిటీసీ అనేది వాడుకుంటారు, ఆ సైట్ అనేది యూజ్ చేసుకుంటారు. దాంతోపాటు మీకు అడిషనల్ గా ఏమవుతుంది, దాని మీద అంటే ఏ చేంజెస్ అంటే కొత్తగా ఐఆర్సిటీసీ వాళ్ళు ఏమి చేంజెస్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో ఆ చేంజెస్ తో కూడా కొత్త వర్షన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇట్స్ నథింగ్ బట్ కొత్త అప్డేట్ అనమాట. ఆ అప్డేట్ అనేది వస్తుంది, మనం ఆటోమేటిక్ ఏం చేస్తాం, ఆ అప్డేట్ కూడా యూజ్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. క్లియర్. దీని ఏమంటారు, వర్షన్స్ అనమాట. అంటే డిఫరెంట్ వర్షన్స్ కింద రిలీజ్ చేస్తూ ఉంటారు. బేసిక్ అంటే దీన్ని కోడింగ్ ఫేస్ నుంచి ఈ వర్షన్స్ అనేవి ప్రాపర్ గా మేనేజ్ చేస్తూ ఉంటారు. అలా ప్రాపర్ గా మేనేజ్ చేయాలని మనం ఏంటంటే ఇక్కడ ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్ యూజ్ చేసుకుంటాం, రైట్. ఇక్కడ వచ్చి మనం గిట్ అనే టూల్ చూస్తాం, మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ బిల్ టూల్ అండి. బిల్ టూల్ అంటే ఏంటి అసలు అంటే ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఏంటంటే సింపుల్ అండి, మీకు చాలా సింపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం బయట కన్స్ట్రక్షన్స్ చూస్తూ ఉంటాం, ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, బేసిక్ వాళ్ళకి కావాల్సిన రా ఐటమ్ అంతా తెచ్చుకుంటారు. సమ్ రా ఐటమ్ ఉంటుంది కదా, ఇసుక, సంథింగ్, ఇటుకురాళ్ళు, ఇవన్నీ కూడా రా ఐటమ్ అంతా తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారు, సమ్ మ్యాన్ పవర్ అరేంజ్ చేసుకుని ఏం చేస్తారు, బిల్డ్ అనేది స్టార్ట్ చేస్తారు. బిల్డ్ అంటే ఏంటండి, ఈ రా ఐటమ్ అంతా తీసుకుని ఒక ప్రాపర్ తో కూడిన అంటే వాళ్ళు దేన్నైతే నిర్మించాలనుకున్నారు దాన్ని ప్రాపర్ గా నిర్మించే ప్రాసెస్ బిల్డ్ అంటారు, రైట్. అంతే కదా. ఇక్కడ కూడా మీరు చూస్తే ఏంటంటే ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ నాకు ఆల్రెడీ ఏముందండి, కోడింగ్ అనేది ఉంది. ఇక్కడ నా దగ్గర రాయటం ఉందంటే ఆ రాయటం నేను ఏం చేయాలి, ప్రాపర్ గా యూజ్ చేసుకుని దాన్ని ఒక బిల్డ్ టూల్ యూజ్ చేసుకుని నేను అనుకున్న ఒక ప్రాజెక్ట్ అనేది జనరేట్ చేయాలండి. సో నేను అనుకున్న ప్రాజెక్ట్ ని డెవలప్ చేయాలంటే నేను ఏం చేయాలంటే ఇక్కడ బిల్డ్ టూల్ అనేది యూజ్ చేసుకోవాలి. ఈ బిల్డ్ టూల్ యూజ్ చేసి ఏం చేస్తానంటే
నేను ఏ ప్యాకేజ్ అయితే డెవలప్ చేయాలనుకున్నాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పండి, బిల్డ్ వచ్చేప్పటికి డిఫరెంట్ మ్యాన్ పవర్ యూజ్ చేసుకుంటాం. మ్యాన్ పవర్ యూజ్ చేసుకుని మనం ఏదనుకున్నాం దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే మనం మన దగ్గర ఉన్న కోడ్ని యూజ్ చేసుకుని, మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్, డెవలపర్స్ దగ్గర ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ అంటే రా కోడ్ని యూజ్ చేసుకుని మనం ఏ ప్యాకేజ్ అంటే ఏ ఫైల్ ఏ ప్యాకేజ్ క్రియేట్ చేయాలనుకున్నామో ఆ ప్యాకేజ్ ని ప్రాపర్ గా క్రియేట్ చేయడం కోసం మనం బిల్డ్ టూల్ అని యూజ్ చేసుకుంటామండి. క్లియర్? బిల్డ్ టూల్ యూజ్ చేసుకుంటాం. బిల్డ్ టూల్ ఇక్కడ చూడండి మనకు అంతగా చాలా బాగుంటుందండి. మనం ఒకప్పుడుతో కనుక ఇప్పుడు మనం కంపేర్ చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇది. అంటే ఇక్కడ మనకు వచ్చి మనం బేసిక్ మ్యావ్ని డిస్కస్ చేస్తాం. బిల్డ్ టూల్ వచ్చేప్పటికి మ్యావ్ని ప్లగిన్స్ ఆర్ రీయూజబుల్ అంటారు. అంటే మనకి మీరు కనుక ఏదైనా ఒక ప్యాకేజ్ ని అంటే ఏదైనా ఒక రా కోడ్ ని తీసుకుని ఈ బిల్డ్ టూల్ యూజ్ చేసుకుని, ఓకేనా, బిల్డ్ టూల్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే కనుక ఇక్కడ మనం హెవీగా బర్డెన్ గా ఇక్కడ కోడ్ అంటే మనం ఎడిషనల్ గా డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ కానీ, ఓకేనా, డాట్ ఎక్స్ఎంఎల్ కానీ ఇలా డిఫరెంట్ ఫైల్స్ మనం రాయాల్సిన నెసెసిటీ లేదండి. అదే ఒకప్పుడు మనం ప్రీవియస్ గా చూస్తే ఏంటంటే ఏం చేసేవాళ్ళు, ఈ బిల్డ్ ప్రాసెస్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అని డిఫరెంట్ వాళ్ళ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఫైల్స్ ని వాళ్ళు క్రియేట్ చేసేవాళ్ళు అండి. బట్ ఇక్కడ మనం వచ్చేప్పటికి అలా క్రియేట్ చేసుకోవాల్సిన నెసెసిటీ అనేది లేదు. మనకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఈ మ్యావ్నే ప్రొవైడ్ చేస్తుందండి. అలాగే ఒక స్ట్రక్చర్, మన ప్రాజెక్ట్ కావాల్సిన స్ట్రక్చర్ కూడా డిఫాల్ట్ స్ట్రక్చర్ కూడా మనకు మ్యావ్నే ఇస్తుంది. సో మనం డిఫాల్ట్ స్ట్రక్చర్ తీసుకుని మన యొక్క ప్రాజెక్ట్ ని దానిలో ప్లేస్ చేస్తాం అండ్ ఆ స్ట్రక్చర్ బై చేసి మన ప్రాజెక్ట్ మనం డిజైన్ చేసుకుంటాం. వన్స్ డిజైన్ జరిగిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే బిల్డ్ ప్రాసెస్ వెళ్తాం. ఈ బిల్డ్ చేస్తామంటే మనకు కావాల్సిన ప్యాకేజ్ అని వచ్చేస్తుంది. సో ఈ ప్యాకేజ్ ఏం చేయాలి, మనం ఒక సర్వర్ లో ప్లేస్ చేయాలి. సో దట్ ఈస్ నెక్స్ట్ థింగ్. బట్ ఇక్కడ మనం బిల్డ్ టూల్ అంటే మనకి ఒక ఐడియా ఉండాలండి. బిల్డ్ టూల్ మీకు ఒక ఐడియా వచ్చింది నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సిఐసిడి టూల్ అండి. సిఐసిడి అంటే ఏంటి? సిఐసిడి అంటే ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. అసలు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్, అసలు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎన్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ ఉన్నారు. ఫైన్. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న రా కోడ్ ని అంటే వాళ్ళకి అసైన్ చేయబడిన మాడ్యూల్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు. వాళ్ళకి అసైన్ చేయబడిన మాడ్యూల్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు. వీళ్ళు వర్క్ చేసిన తర్వాత వీళ్ళకి అసైన్ చేయబడిన మాడ్యూల్స్ మీద వర్క్ చేసిన తర్వాత ఫైనల్ ఏం చేస్తారంటే దాన్ని ఒక మెర్జ్ చేసి ఒక సింగిల్ మాడ్యూల్ కింద కన్వర్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే ఏమవుతుంది, వాళ్ళకి ఇండివిజువల్ గా వర్క్ చేస్తున్నారు. ఎవరికి కావాల్సిన దాని మీద వాళ్ళు ఇండివిజువల్ గా వర్క్ చేస్తున్నారు. అంటే ఎవరికి కావాల్సిన కోడ్ ని రాకోడ్ వాళ్ళు డిజైన్ చేస్తారు. అలాగే వన్స్ రాకోడ్ డిజైన్ చేసిన తరువాత కూడా ఏం చేస్తారంటే వాళ్ళు దాని సమ్ టెస్టింగ్ కండక్ట్ చేస్తారండి. దాని అంటే యూనిట్ టెస్టింగ్ అంటారు. క్రాస్ చెక్ చేసుకుంటారు, సెల్ఫ్ టెస్ట్ చేస్తారు. అంటే నేను రాసిన కోడ్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా క్రాస్ చెక్ చేసుకుంటారు. దీని అంటే యూనిట్ టెస్టింగ్ అంటారు. డెవలపర్ తన రాసిన కోడ్ తన్నే ఫస్ట్ ఇనిషియల్ గా టెస్ట్ చేసిన ప్రాసెస్ ఏమంటే యూనిట్ టెస్టింగ్ అంటారు. వన్స్ యూనిట్ టెస్టింగ్ అనేది జరిగిన తరువాత వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ డెవలపర్స్ క్రియేట్ చేయబడిన డిఫరెంట్ మాడ్యూల్స్ ని ఇంటిగ్రేట్ చేసి ఒక సింగిల్ మాడ్యూల్ కింద కన్వర్ట్ చేస్తారండి. ఓకే, ఏమంటారు ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఏమవుతుంది, కంటిన్యూస్ డెవలపర్స్ వాళ్ళ కోడ్ అసైన్ చేయబడిన కోడ్ వాళ్ళు రాకుండా వాళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారు. డిజైన్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఇంటిగ్రేట్ చేస్తారు. దీనికి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. నెక్స్ట్ అంటే కంటిన్యూస్ డెలివరీ. అసలు కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ కావాల్సిన మాడ్యూల్ నాకు క్రియేట్ అయిందండి. ఇప్పుడు నాకు ఈ మాడ్యూల్ అంటే ఈ కోడ్ మొత్తాన్ని అంటే నాకు కావాల్సిన రా కోడ్ అంతా కూడా ఒక సింగిల్ ప్లేస్ లో ఉంది. ఫైన్. ఇప్పుడు ఈ సింగిల్ ప్లేస్ లో ఉన్న రా కోడ్ ని తీసుకుని నేను ఏం చేయాలి, ఒక సింగిల్ ప్యాకేజ్ అనేది క్రియేట్ చేయాలండి. either జార్ కానీ, వేర్ కానీ, ఈఆర్ కానీ, అంటే డిపెండింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్ ఐ నీడ్స్ టు క్రియేట్ either జార్, వేర్ ఆర్ ఈఆర్ ఫైల్. ఫైన్, బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, దీని ఇలా క్రియేట్ చేయాలని నేను ఏం టూల్ యూజ్ చేసుకున్నా, బిల్డ్ టూల్ అని యూజ్ చేసుకున్నాను. ఫైన్, బిల్డ్ టూల్ యూజ్ చేసుకున్నా నాకు కావాల్సిన ప్యాకేజ్ నేను క్రియేట్ చేస్తాను. ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, గుడ్, బాగుంది. ఇప్పుడు నాకు వచ్చిన ప్యాకేజ్ నేను ఏం చేయాలండి, ఒక స్పెసిఫిక్ సర్వర్ లో డిప్లాయ్ చేయాలి. ఈ డిప్లాయ్ చేయడానికన్నా ముందు మనం ఏం చేయాలి, దీన్ని టెస్టింగ్ చేయాలి. అంటే ఇప్పుడు నా దగ్గర ఏమైందంటే నేను ఒక కోడ్ తీసుకున్నాను, రా కోడ్ తీసుకున్నాను, డిజైన్ చేస్తాను, డెవలప్ అంటే ఒక ప్యాకేజ్ వచ్చి తీసి సర్వర్లో పెట్టేస్తాను అంటే సరిపోతుందండి? లేదండి. మనం చేసే ప్రాసెస్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా, ప్రాపర్ గా ఉందా లేదా క్రాస్ చెక్ చేసి మనకి టెస్టింగ్ అండి. ఈ టెస్టింగ్ అనేది ఇన్షియేట్ చేయాలి. వన్స్ టెస్టింగ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, తీసుకెళ్ళి ఒక సర్వర్ లో ప్లేస్ చేయాలి. రైట్, కంటిన్యూస్ డెలివరీ. ఇక్కడ వీళ్ళు కంటిన్యూస్ ఇంటిగ్రేట్ చేసిన దాని మీద ఒక బిల్డ్ యూజ్ చేసుకుని మనకు కావాల్సిన ప్యాకేజ్ జనరేట్ చేసి దాన్ని తీసుకెళ్లి ఎట్ ద సేమ్ టైం ఒక సర్వర్ లో ప్లేస్ చేసే ప్రాసెస్ నే CI/CD ప్రాసెస్ అంటారండి. అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ. ఐ థింక్ ఇట్స్ క్లియర్ అని మీకు అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు క్లియర్ అవ్వకపోయినా సరే నేను CI/CD ప్రాసెస్ మీకు దీన్ని చాలా క్లియర్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూస్తే మనం ఇంకేమైనా నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంది. అసలు కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? అసలు కాన్ఫిగరేషన్స్ అంటారు, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్.
కాన్ఫిగరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ తీసుకున్నాం. సర్వర్లో ఏ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి? సర్వర్లో ఏ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి? మామూలుగా ఉంటే కానీ మనం ఒక సర్వర్ ఉందండి. సర్వర్ నాకు ఒక కాన్ఫిగరేషన్ కావాలి అంటే నేను ఒక యాప్ని డిప్లాయ్ చేయాలి. నా మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మీకు సినారియో చెప్తాను చూడండి. ఇప్పుడు నా దగ్గర నాకు మెయిన్ టార్గెట్ అంటే నేను ఒక యాప్ని డిప్లాయ్ చేయాలండి. అంటే నేను ఒక ప్రాజెక్ట్ని డిప్లాయ్ అంటే ఒక ప్యార్ ఫైల్ని నేను డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయడానికి నాకు ఏం కావాలి? ఒక జావా కావాలి. అంటే ఏంటి ఒక జావా ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఒక అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. అంటే నేను టూ థింగ్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. టూ థింగ్స్ ఇన్స్టాల్ చేయాలి. ఒకటి జావా, నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటండి అప్లికేషన్ సర్వర్. ఈ రెండు కూడా ఇన్స్టాల్ చేయాలి. దీన్ని కాన్ఫిగరేషన్ అంటాం. అంటే ఇప్పుడు నేను దేన్నైతే ప్రాపర్ గా డిప్లాయ్ చేయాలనుకుంటున్నానో అది ప్రాపర్ గా డిప్లాయ్ అవ్వాలంటే దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్ ఫస్ట్ నేను చేసుకుని ఉండాలి. రైట్. ఆ కాన్ఫిగరేషన్ నేను ప్రాపర్ గా చేసుకోవాలంటే నేనేం చేయాలి? నేను మాన్యువల్ గా ఒక సర్వర్ లోకి వెళ్ళి ఈ కాన్ఫిగరేషన్స్ అనేది చేసుకోవాలి. దిస్ ద ప్రాసెస్. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఇదే కాన్ఫిగరేషన్ 1000 అవర్స్ లో చేయాలండి. ఓకే, ఒకటి కాదు 1000 అవర్స్ లో నేను చేయాలి. నేనేం చేయాలి? ఇప్పుడు 1000 అవర్స్ కూడా 1 by 1 లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ వచ్చి అపాచీ టాంకెట్ అనే సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఒక సర్వర్ లో నేను ఒక సర్వర్ లో వచ్చేప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ జావా అండ్ అపాచీ టాంకెట్ ఈ టూ థింగ్స్ ఇన్స్టాల్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 minutes పట్టింది అనుకుందామండి. ఇప్పుడు నేను 1000 మిషన్స్ ఇన్స్టాల్ చేయాలంటే దట్ 1000 మిషన్స్ ని ప్రాపర్ గా 1 by 1 క్రాస్ చెక్ చేసుకుంటూ లాగిన్ అవ్వాలి. ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. రైట్. చాలా బిగ్ టాస్క్ అండి. ఎందుకంటే మనం కొన్నిసార్లు ఏంటంటే మనం తెలియకుండా మాన్యువల్ మిస్టేక్స్ జరుగుతాయి. కొన్నిసార్లు మనం అనుకున్న సర్వర్ అంటే ప్రాపర్ గా అంటే నేను జావా ఇన్స్టాల్ చేసి వేరే సర్వర్ ప్యారలల్ గా నేను ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ లో ఇన్స్టాలేషన్ చేస్తానంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే కొన్ని జావా ఇన్స్టాల్ చేస్తాను, మాన్యువల్ మిస్టేక్. నేను కూడా అపాచీ టాంకెట్ సర్వర్ ఇన్స్టాల్ చేశాను అనుకుంటాను, బట్ చేయకపోవచ్చు. ఓకేనా? ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ ఓకేనా మనకి కొత్తగా ఇన్వెంట్ చేయబడిన టూల్స్ ఏంటంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. అది కూడా అంటే మనం ఈ డెవలప్స్ ప్రాసెస్ లో చూస్తే మనం ఇక్కడ చూసే టూల్స్ ఏంటంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటారండి. ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ లో మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి. మనం గిట్ లో అంటే మనం కోడ్ ఫేస్ లో చూస్తే గిట్, ఎస్విఎన్, సివిఎస్ పర్పస్, టిఎఫ్ఎస్ ఇలా ఎన్ని టూల్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయో అలాగే మనం ఇక్కడ వచ్చేపటికేనంటే ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ లో కూడా మనకి అన్ని టూల్స్ అనేవి ఉన్నాయండి. పప్పెట్, చెఫ్, ఆన్సిబుల్, సాల్ట్ స్టాక్ ఇలా చాలా టూల్స్ ఉన్నాయండి. ఓకేనా? బట్ ఇక్కడ కూడా నేను దాన్ని మీకు చెప్పానండి, మన మార్కెట్ లో ఏ టూల్ కి అయితే మోర్ డిమాండ్ ఉందో ఆ టూల్ ని మనం చూస్తాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి. ఐ థింక్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటున్నాను. ఇన్కేస్ చెప్పకపోయినా మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక టూల్ నేర్చుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఆన్సిబుల్ అనే టూల్ నేర్చుకున్నారు. మీరు ఆన్సిబుల్ లో మీరు ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో మీకు ఒక ఐడియా ఉంది. మీరు వేరే కంపెనీకి వెళ్ళారు, అక్కడికి వచ్చి వాళ్ళు పప్పెట్ వాడుతున్నారు. ఏం చేయాలి ఇప్పుడు పప్పెట్ అనే టూల్ మీరు ఎలా అంటే పప్పెట్ అనే టూల్ మీరు ఎలా వర్క్ చేయాలి? బేసిక్ ఏంటంటే ప్రతి ఒక్క టూల్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏముంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. విండోస్ మిషన్ ఉంది, మ్యాక్ మిషన్ ఉంది. అంటే 2 డిఫరెంట్ ల్యాప్టాప్స్ తీసుకున్నారు. విండోస్ ల్యాప్టాప్ ఉంది, మ్యాక్ ఓఎస్ తో ఉన్న ల్యాప్టాప్ ఉంది. ఓకేనా? మీకు విండోస్ ల్యాప్టాప్ లో వర్క్ చేయడం బాగా పర్ఫెక్ట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుడ్ బాగా చేస్తారు. ఇప్పుడు మీరు మ్యాక్ ఓఎస్ ఉన్న సిస్టమ్ వర్క్ చేయాలండి. ఇనిషియల్ కొంచెం ప్రాబ్లం అయితే అవ్వచ్చు. అంటే ఎలా ఓపెన్ చేయాలి, ఎలా బ్రౌజ్ చేయాలి, కొంచెం ఇనిషియల్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ డిఫరెంట్ ఓఎస్, దిస్ ఇస్ డిఫరెంట్ ఓఎస్. బట్ మీరు కనుక ఒకసారి ప్రాపర్ గా ఆ మ్యాక్ ఎలా ఆపరేట్ చేయాలి అనే మాన్యువల్ ఒక్కసారిగా మీరు రిఫర్ చేశారనుకోండి, యూ కెన్ ఈజీలీ యూజ్ దిస్ ఓఎస్ ఆల్సో. అంటే మీరు విండోస్ ఎలా వాడారో అదే సిమిలర్ గా మీరు మ్యాక్ ఓఎస్ తో కూడా మీరు ఈజీగా మ్యాక్ ఓఎస్ మీరు ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. అంటే వర్క్ చేయొచ్చు. ఓకేనా? ఫైన్. ఇలా అనమాట. అంటే ఇక్కడ కూడా మీరు చూస్తే మీరు ఎంత వర్క్ చేస్తారన్నమాట. మీరు పర్ఫెక్ట్ మేము వర్క్ చేయాల్సి వచ్చింది. వీ కెన్ ఈజీలీ లెర్న్ అండి. అంటే మనం ఒక 1 week టైం స్పెండ్ చేసి మనం ఆ సింటాక్సెస్ ఎలా ఉన్నాయి, అంటే ఆ థింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవి కానీ మనం ప్రాపర్ గా చూసుకుంటే ఇట్స్ ఎ వెరీ ఈజీ టాస్క్. అంటే బిగ్ డీల్. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి మనం ఈ మానిటరింగ్ ఫోర్స్ లో వచ్చి నాగేస్ చూస్తామండి. సో ఇక్కడ చూడండి కంటైనరైజేషన్ టూల్. కాన్ఫిగరేషన్ అంటే మీకు ఐడియా వచ్చింది. అలా కంటైనరైజేషన్ టూల్ అంటే ఏంటి? కంటైనరైజేషన్ టూల్ అంటే డోకర్ అండి. మనం చూస్తే డోకరైజేషన్ అంటారు. డోకర్ అనమాట. మనం ఈ డోకర్ ఏం చేస్తామంటే మీకు దీని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్ గా మనకి దీనికి ఒక స్పెసిఫిక్ డయాగ్రామ్ ఉంది, దాన్ని మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డోకరైజేషన్ ఏమీ లేదండి. ఒక సర్వర్ లో ఒక అప్లికేషన్ మనకి ఎలా వర్క్ అవుతుంది, అలాగే ఈ డోకరైజేషన్ ఒక డోకర్ అనే కంటైనర్ కూడా అలా వర్క్ అవుతుందండి. ఒక డోకర్ కంటైనర్ కూడా అలాగే వర్క్ అవుతుంది. ఆ డోకర్ కంటైనర్ లో నాకు ఏ అప్లికేషన్ అంటే సంథింగ్ నాకు ఆ డోకర్ కంటైనర్ ఎందుకు క్రియేట్ చేశానో
ఆ క్రియేట్ చేసిన పర్పస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోకర్ కంటైనర్ ఒక అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలనుకోండి. ఓకే, ఒక డోకర్ కంటైనర్ తీసుకుంటే ఆ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. సో ఒక నార్మల్ మిషన్, ఒక నార్మల్ క్లౌడ్ మిషన్ అవ్వచ్చు, లేదంటే ఫిజికల్ మిషన్ అవ్వచ్చు, లేదంటే విర్చువల్ మిషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏ మిషన్ అయినా సరే మీకు ఒక డోకర్ కంటైనర్ అంటే మీకు ఒక ఫిజికల్ మిషన్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందో, మీకు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతుందో, మీరు అంటే కాన్ఫిగరేషన్స్ అనేది ప్రాపర్ గా చేస్తే మీకు ఒక ఫిజికల్ మిషన్ ఎలా వర్క్ అవుతుందో, అలాగే ఒక విర్చువల్ మిషన్ ఎలా వర్క్ అవుతుందో, అలాగే ఒక క్లౌడ్ లో క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ ఎలా వర్క్ అవుతుందో, అదే విధంగా ఈ డోకర్ కంటైనర్ కూడా ఈ డోకర్ కంటైనర్ కూడా మీకు వర్క్ అవుతుంది. క్లియర్? ఇది మీకు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, నో ప్రాబ్లం. ఫైన్. నెక్స్ట్ వచ్చి మానిటరింగ్ టూల్ అండి. మానిటరింగ్ వచ్చి మనం నాగియోస్ చూస్తామండి. నాగియోస్ మీకు ఆల్రెడీ చెప్పాను. మనం ఈ నాగియోస్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఓకేనా, దీన్ని మనం మానిటరింగ్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఒక డివైస్ కానీ ఒక డివైస్ ని ఎలా మానిటర్ చేయాలి, ఒక సర్వర్ ఎలా మానిటర్ చేయాలి, ఒక సర్వీస్ ని ఎలా మానిటర్ చేయాలి, ఓకేనా, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా చూస్తామండి. మీకు చాలా అంటే మనకి ప్రతి ఒక్క దానికి కూడా మనకి 4 to 5 క్లాసెస్ ఉంటాయండి, ఓకేనా, విత్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక మన డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో ఈ 4 to 5 క్లాసెస్ లో ఒక్కొక్క టూల్ గురించి సంవాట్ డెప్త్ వెళ్ళి, ఓకేనా, ఇక్కడ వచ్చినప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ ని కూడా తీసుకుని, ఓకేనా, వీటన్నిటితో అంటే వీటన్నిటి ప్రాపర్ గా యూజ్ చేసుకుంటూ, ఓకేనా, ఒక సింపుల్ ప్రాజెక్ట్ తీసుకుని మనం ఫైనల్ గా దాన్ని డిప్లాయ్ చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు వెరీ ఈజీ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది మీకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను వర్షన్ కంట్రోల్ టూల్ చెప్పాను అనుకోండి, మళ్ళీ దీన్ని టచ్ చేయకుండా నేను డైరెక్ట్ గా బిల్ టూల్ వెళ్ళిపోయి బిల్ టూల్ గురించి చెప్పి, ఓకేనా, ఇది అయిపోయిన దీన్ని టచ్ చేయకుండా మళ్ళీ సిఐసిడి టూల్కి వెళ్ళి దీని గురించి చెప్పి దీన్ని టచ్ చేయకుండా అలా ఉండదండి. మన దగ్గర ప్రాసెస్ అలా ఉండదు. ఎలా ఉంటుందంటే, వర్షన్ కంట్రోల్ టూల్ చెప్పా, దీనితో దీన్ని ఇంటరాక్ట్ చేస్తూ ఇక్కడ తీసుకున్న దాన్ని మనం ఇక్కడ ఎలా యూజ్ చేసుకుంటాం, మన నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఓకేనా, ఎలా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇక్కడ మనం ఏం చేయాలి, ఇది ఇలాగా 1 by 1 మనకు ఉంటుంది. సిఐసిడి ఇక్కడ మనకి బిల్డ్ అయింది వచ్చింది, సిఐసిడి మనం ఏం చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ లో మనం కాన్ఫిగరేషన్స్ ఎలా చేసుకోవాలి, చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఉన్న ఈ టూల్స్ యూజ్ చేసుకుని మనం ప్రాపర్ గా ఈ కాన్ఫిగరేషన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కంటైనరైజేషన్ టూల్, ఒక కంటైనర్ క్రియేట్ చేసి దానిలో సంథింగ్ ఒక అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ చేయడం, అంటే ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ చేస్తూ ఒక టూల్ ఇంటరాక్ట్ చేస్తూ మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చెప్తామండి. అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకుని సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఈ క్లాస్ అనేది ఉంటుందండి. ఫైన్. యప్. నెక్స్ట్ వచ్చేప్పటికి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే మనం చెప్పాం కదా టూల్స్ ని, దీన్ని కొంచెం క్లియర్ అంటే జస్ట్ చూద్దాం, పైపైన చూద్దాం. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్ అంటే ఏంటి? విసిఎస్. విసిఎస్ ఏ ప్రాసెస్ టు స్టోర్ ఆల్ మెంబర్స్ చేంజెస్ ఇన్ ఏ సెంట్రలైజ్డ్ లొకేషన్ and keep track all changes being done in the VCS by whom, when and why. ఇక్కడ చూడండి, చాలా సింపుల్ అండి, ఏమీ లేదండి. బేసిక్గా దీన్ని ఎవరు వాడతారండి? VCS వచ్చి ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వచ్చి డెవలపర్స్ ఈ టూల్ మీద ఎక్కువ వర్క్ చేస్తారండి. అండ్ ఈ టూల్ ని ప్రాపర్ గా 99% యూజ్ చేసుకునే డెవలపర్స్ అండి. ఎందుకంటే వాళ్ళే ఒక కోడ్ రాస్తారు, వాళ్ళు రాసిన కోడ్ ని వాళ్ళు ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవడం కోసం ఈ టూల్ అనేది యూజ్ చేసుకుంటారు. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడండి, VCS is a process to store all members changes. అంటే అందరు మన డెవలపర్స్ చెప్తాం కదా, డెవలపర్స్ చేసింది అంటే అందరు డెవలపర్స్ చేసిన యొక్క ఇన్ఫర్మేషన్ దగ్గర స్టోర్ చేస్తుంది, ఒక సెంట్రల్ ప్లేస్ లో స్టోర్ చేసుకుంటుంది. అలాగే అంటే కీప్ ట్రాక్ ఆల్ చేంజెస్ బీయింగ్ డన్ ఇన్ ద VCS బై హూమ్, వెన్ అండ్ వై. ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రాపర్ గా ట్రాక్ చేస్తుందండి. ఓకే, చాలా ప్రాపర్ ట్రాక్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ ఏ ప్రొవైడింగ్ కోడ్ రీయూజబిలిటీ అండ్ బ్రాంచింగ్ కాన్సెప్ట్స్. నేను మీకు ఆల్రెడీ వర్షన్ కంట్రోల్ చెప్పాను కదండి. ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పారు, వర్షన్ కంట్రోల్ అని చెప్పాను. బేసిక్గా ఈ టూల్ వచ్చి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్స్ అని చెప్పాం. ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వచ్చి కోడ్ రీయూజబిలిటీ అనేది ఉంటుందండి. ఓకేనా, అలాగే బ్రాంచింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నా దగ్గర ఆల్రెడీ ఒక యాప్ ఉంది, నేను యాప్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. అలాగే నాకు కొత్త అప్డేట్ అనేది వస్తుంది. ఈ కొత్త అప్డేట్ ఎలా వస్తుందంటే ఈ బ్రాంచ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఆల్రెడీ నా దగ్గర ఉన్న కోడ్ అంతా కూడా రీయూజ్ చేసుకుంటూ దానిలో సమ్ మోడిఫికేషన్ చేసి కొత్త రిలీజ్ చేస్తారు. ఓకేనా, ఇది నేను ఇప్పుడు మీకు చెప్పిన ఈ బ్రాంచింగ్ కాన్సెప్ట్ ఇప్పుడు అర్థం కాకపోయినా మనం ఎప్పుడైతే గిట్ లోకి వెళ్ళి మనం 1 by 1 ప్రాసెస్ అంతా చూస్తున్నప్పుడు ఒక బ్రాంచ్ ని క్రియేట్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ తీసుకుని దాని సమ్ మోడిఫికేషన్స్ చేసి, ఓకేనా, మనం ఎప్పుడైతే సమ్ అప్డేట్స్ ఎలా వస్తే నేను మీకు చూపించినప్పుడు ఈ బ్రాంచ్ చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుందండి. ఫైన్. నెక్స్ట్ విసిఎస్ టూల్స్ మీకు మనం ఆల్రెడీ చూసాం అక్కడ, ఎస్విఎన్, గిట్ పర్పస్, సివిఎస్, టిఎఫ్ఎస్, మెర్క్యూరియల్, కేపిఎస్, ఇలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి. ఓకేనా, మనం మార్కెట్ లో ఏ టూల్ అయితే ఎక్కువ డిమాండ్ ఉందో ఆ టూల్ ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇన్ కేస్ మీరు నేర్చుకున్న టూల్ కాకుండా మీరు వేరే టూల్ మీద వర్క్ చేయాల్సిన అవసరం వచ్చినా సరే మీకు ఈ టూల్ మీద అంటే ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో ఏదో ఒక టూల్ మీద ఒక ఐడియా ఉండడం వల్ల మీరు ఈజీగా వేరే టూల్ కూడా మీరు లెర్న్ చేయొచ్చు.
ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఫైన్. నెక్స్ట్ చూడండి, డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. మనది వచ్చి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నాం. బేసిక్గా గిట్ వచ్చే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే అసలు డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి? ఏం లేదు, ఇక్కడ క్లయింట్ అన్న కదా, క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ డెవలపర్స్ అండి. వీళ్ళు ఇక్కడ బేసిక్గా డెవలపర్స్ ఉంటుంది. డెవలపర్స్ ఏం చేస్తారండి, వాళ్ళ కోడ్ అని వాళ్ళు రాస్తారు అంతే కదా. వాళ్ళకి అసైన్ చేసిన అంటే ఆర్కిటెక్ట్ ఉంటారు కదా, ఎవరండి ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్, అలాగే స్క్రమ్ మాస్టర్స్ వీళ్ళు ఉంటారు, డిఫరెంట్ టీమ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, సమ్ ప్రాసెస్ డయాగ్రామ్స్ అంటే సమ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అంతా కూడా ప్రాజెక్ట్ ఉన్న కాంప్లెక్సిటీని అంతా కూడా మినిమైజ్ చేస్తూ సమ్ ఫ్లో చార్ట్స్ డ్రా చేస్తారు. అలాగే సమ్ ప్రాజెక్ట్ డాక్స్ కూడా క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఆ ప్రాజెక్ట్ డాక్స్ క్రియేట్ చేసిన ప్రాసెస్ లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారు, టీమ్స్ తో మీటింగ్స్ ఇనిషియేట్ చేసి డెవలపర్స్ టెస్టింగ్ అయితే టెస్టింగ్, పీపీఎల్ వీళ్ళతో ఏం చేస్తారు, సమ్ మీటింగ్స్ అని ఇనిషియేట్ చేసి వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళకి అసైన్ చేస్తారు. రైట్. ఇలా అసైన్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ గా మనం చూస్తే ఇక్కడ ఈ ప్లేస్ లో క్లయింట్ ప్లేస్ లో ఉండేది డెవలపర్స్ అండి. ఈ ఫేస్ లో ఉండేది డెవలపర్స్ కి సమ్ వర్క్ అసైన్ చేస్తారండి. అసైన్ చేసిన తర్వాత ఏం చేస్తారు, మీరు ఇక్కడ గిట్ అనే టూల్ యూజ్ చేసుకుంటారు. గిట్ అనే టూల్ యూజ్ చేసుకుని మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ చూడండి, మీరు నేను చెప్పాను ప్రాసెస్ టు స్టోర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో గిట్ అనేది ఒక భాగం. ఫైన్, గిట్ అనేది ఒక భాగం. చూడండి, ఏదో సెంట్రలైజ్ లొకేషన్, డిస్ట్రిబ్యూటర్ లొకేషన్, ఏదో ఒక లొకేషన్ అయితే సేవ్ అవుతుంది. అంటే డెవలపర్ చేసిన చేంజెస్ ఏదో ఒక లొకేషన్ లో సేవ్ అవుతుంది. ఫైన్, బాగా ఉంది. అలాగే ఏమవుతుంది, కీప్ ట్రాక్ ఆల్ చేంజెస్ బీయింగ్ డన్ ఇన్ ద విసిఎస్ బై హూమ్, వెన్ అండ్ వై. ఓకేనా. అలాగే స్టోర్ అవుతూ ఇక్కడ చూడండి, వీళ్ళు సమ్ చేంజెస్ అని చేస్తారు. చేంజ్ అది వీళ్ళు ఏం చేస్తారంటే ఒక గిట్ హబ్ అని ఒక రిపోజిటరీ ఉంటుంది. ఇక్కడ గిట్ హబ్ అంటే గిట్ హబ్ ఒకటే కాదండి, డిఫరెంట్ ఉన్నాయి. బిట్ బకెట్ ఉంది, గిట్ ల్యాబ్ ఉంది, ఇలా డిఫరెంట్ థర్డ్ పార్టీ రిపోజిటరీస్ కూడా మనకు ఉన్నాయి అనమాట. ఓకేనా. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఫైనల్ గా చేసిన డేటా, వీళ్ళు ఫైనల్ గా చేసిన కోడ్ అంతా కూడా ఏం చేస్తారంటే ఒక రిపోజిటరీలో సేవ్ చేస్తారండి. ఓకేనా. ఒక రిపోజిటరీ దీని డిస్ట్రిబ్యూటెడ్ అంటే బెస్ట్ అండి, అంటే సెంట్రలైజ్డ్ కన్నా కూడా డిస్ట్రిబ్యూటర్ బెస్ట్. ఎందుకంటే చెప్తాను చూడండి, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు చేసిన కూడా కూడా ఈ సర్వర్ సంథింగ్ ఒక గిట్ హబ్ లో స్టోర్ చేస్తారండి. ఫైన్, బాగుంది. ఇప్పుడు నాకేమైందంటే ఈ సర్వర్ ఫెయిల్ అయిందండి. ఇన్ కేస్ ఫెయిల్ అయినా సరే మీకు ఏమవుతుందంటే ఈ డెవలపర్స్ రాసిన చేంజెస్ కానీ, అంటే ఈ డెవలపర్స్ చేసిన చేంజెస్ కానీ, ఈ డెవలపర్స్ చేసిన చేంజెస్ కానీ ఆటోమేటిక్గా ఇతను చేసిన చేంజెస్ ఇతని దగ్గర ఉంటాయి, ఇతను చేసిన చేంజెస్ ఇతని దగ్గర ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి అనేది మనం వన్స్ క్లాస్లోకి వెళ్తే మీకు తెలుస్తుందండి. ఇక్కడ ఏం చేస్తారంటే బేసిక్ గా ఫస్ట్ ఒక రిపోజిటరీ క్రియేట్ చేస్తారండి. ఈ రిపోజిటరీ క్రియేట్ చేసిన రిపోజిటరీ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తారు, డెవలపర్స్ కి ఇస్తారు. ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే దాన్ని క్లోన్ చేసుకుంటారు. ఫస్ట్ ఇనిషియల్ గా క్లోన్ చేసుకుని వాళ్ళ యొక్క వర్క్ ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వన్స్ వర్క్ ని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అగైన్ ఆ కోడ్ ని, వాళ్ళు చేసిన కోడ్ ని అగైన్ ఈ రిపోజిటరీ గిట్ హబ్ రిపోజిటరీకి పుష్ అవుట్ చేస్తారు. పైన పుష్ చేస్తారు. ఇప్పుడు ఇతను వర్క్ చేయాలి. ఇతను వర్క్ చేసుకుని ఇతను ఏం చేస్తాడు, అగైన్ మళ్ళీ ఇతను లోకల్ మిషన్ లో క్లోన్ చేసుకుంటాడు, దాన్ని వర్కౌట్ చేస్తాడు. అంటే ఏంటి, అతను కూడా అతను వర్క్ చేస్తాడు, చేసే ప్రాసెస్ లో భాగంగా ఈ టూల్ యూజ్ చేసుకుంటాడు. యూజ్ చేసుకుని ఏం చేస్తాడు, తన మోడిఫికేషన్స్ అన్ని చేస్తాడు. చేసిన తర్వాత ఎగైన్ ఏం చేస్తాడు, ఫైనల్ గా ఈ గిట్ హబ్ రిపోజిటరీలోకి మళ్ళీ పుష్ అవుట్ చేస్తాడు. ఫైన్, బాగుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు చేసిన చేంజెస్ ఎక్కడ నాకు గిట్ హబ్ లో ఉంది. ఇప్పుడు ఈ క్లయింట్ 2 ప్లేస్ లో క్లయింట్ 3 అంటే వేరే క్లయింట్ వచ్చాడండి నాకు. ఓకే, ఇతను వేరే క్లయింట్ 3 ఫైన్, బాగుంది. ఇప్పుడు ఇతను ఏం చేయాలి, ఇతను కూడా ఒక డెవలపర్. ఇప్పుడు తిన ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఇతను వర్కింగ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తాడు, ఇక్కడ నుంచి ఉన్న కోడ్ అంతా అతనికి లోకల్ మిషన్ లోకి క్లోన్ చేసుకుంటాడు. క్లోన్ చేసుకున్న తర్వాత దాని మీద అతను అనుకున్న రా కోడ్ని తను అలా వర్కౌట్ చేసిన తర్వాత ఇతను ఏం చేస్తాడు, మళ్ళీ అగైన్ తను రాసిన కోడ్ అంతా కూడా ఫైనల్ ఏం చేస్తాడు, గిట్ హబ్ రిపోజిటరీలోకి ప్లేస్ చేస్తాడు. ఫైన్, ఈ రోజుకి ఈ 3 మెంబర్స్ చేంజెస్ అయిపోయినాయి. ఫైన్, బాగుంది. అందరూ దీనిలో సేవ్ చేస్తారు. ఫైన్, బాగుంది. మళ్ళీ రేపు వచ్చానండి. నేను రేపు వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న అప్డేట్స్ అన్ని కూడా ఫస్ట్ నేను తీసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడున్న అప్డేట్స్ అన్ని కూడా ఫస్ట్ నేను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాను, నేను మళ్ళీ నాకు వర్క్ నేను స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఇతను ఒక్కడే కదండి, ఎవరు వర్క్ చేయాలన్నా సరే. ఓకేనా. నేను ఇక్కడున్న అప్డేట్స్ కూడా ఫుల్ చేసుకోవాలి. ఫస్ట్ నాకు లోకల్ రిపోజిటరీలో ఫుల్ చేసుకోవాలి. ఆ చేంజెస్ అని కూడా ఫుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ నా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా. మీరు ఈ ప్రాసెస్ లో చూస్తే ఇక్కడ వచ్చి నా యొక్క హబ్ ఫెయిల్ అయింది. ఓకే, క్లయింట్ 1 ఫెయిల్ అయింది. ఇతను రాసిన కోడ్ పోయింది, ఈ మొత్తం రిప్రజెంట్ కోడ్ కూడా పోయింది. ఓకేనా. ఇప్పుడు నాకేముంది అంటే మొత్తం ఇంతకాలం బట్టి వీళ్ళు కష్టపడి రాసిన కోడ్ అంతా కూడా పోయినట్టే కదా. లేదండి, ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ మనం చూస్తే కనుక ఇక్కడ మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గిట్ హబ్ అనే రిపోజిటరీలో ఏ డేటా అయితే ఉందో సేమ్ డేటా ఈ క్లయింట్ 1 లో ఉంటుంది, క్లయింట్ 2 లో ఉంది, క్లయింట్ 3 లో కూడా ఉంది.
మొత్తం ఎవ్రీథింగ్, ఓకేనా, ఎవ్రీథింగ్ దీనిలో ఉన్న సేమ్ కాపీ, సేమ్ క్లోన్ కాపీ దీనిలో ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ఒక క్లయింట్ 2 అనే మిషన్ సేమ్ కాపీ ఉంది కదా, నేను ఆ కాపీని బేస్ చేసి మళ్ళీ ఏం చేస్తాను, ఒక మళ్ళీ కొత్త గిట్హబ్ రిపోజిటరీ కాన్ఫిగర్ చేసుకుంటా. ఫైన్, మళ్ళీ కొత్త గిట్హబ్ రిపోజిటరీ కాన్ఫిగర్ చేసుకుంటా. ఓకేనా, ఇలా ఇది దీనివల్ల ఇది దీని యొక్క అడ్వాంటేజ్ అండి. డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజ్ ఇది అనమాట. ఫైన్, యా. నెక్స్ట్ బిల్ టూల్ అండి. బిల్ టూల్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, అంటే దాని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందో చెప్పాను. మీకు మన యొక్క ఎగ్జాంపుల్ చూస్తే రా మెటీరియల్ అంతా ఉంది, ఆ రా మెటీరియల్ ప్రాపర్ గా బిల్డ్ చేయాలని మనకి సమ్ మ్యాన్ పవర్ కావాలి. ఈ మ్యాన్ పవర్ మొత్తం కూడా రీప్లేస్ చేస్తే మన బిల్ టూల్ అండి. ఓకేనా, మనకు మ్యాన్ పవర్ కావాలి, మ్యాన్ పవర్ యూజ్ చేస్తే ఏం చేస్తాం, మనం అనుకున్న కన్స్ట్రక్షన్ ప్రాపర్ గా కన్స్ట్రక్ట్ చేస్తాం. రైట్, అది బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం అనుకున్న ఏ కన్స్ట్రక్షన్ అయితే అనుకున్నాం దాన్ని ప్రాపర్ గా బిల్డ్ చేస్తాం. అలాగే ఆ మ్యాన్ పవర్ అంతా కూడా, అంటే అక్కడ రా మెటీరియల్ తీసుకుని, ఓకేనా, దాన్ని సంథింగ్ మిక్స్ చేస్తూ, ఓకేనా, ఆ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ బిల్ టూల్ రీప్లేస్ చేస్తుందండి. ఆ మ్యాన్ పవర్ అంతా ఇది రీప్లేస్ చేస్తుంది. నా దగ్గర రా మెటీరియల్ అంతా రెడీగా ఉంది. మనం అక్కడ ఎలాగైతే చెప్పాము ఇసుక సంథింగ్ ఇలా ఏ రా మెటీరియల్ ఉందో, అలాగే నా దగ్గర రా మెటీరియల్ ఉంది. రా మెటీరియల్ ఏంటండి, డెవలపర్స్ రాసిన కోడ్. నా దగ్గర రా మెటీరియల్ ఉంది. ఫైన్, ఇప్పుడు నేనేం చేయాలి, దాన్ని యూజ్ చేసుకుని ప్రాపర్ గా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. ఓకేనా, ఒక రా మెటీరియల్ యూజ్ చేసుకుని సమ్ బిల్డర్స్ సమ్ మ్యాన్ పవర్ యూజ్ చేసి ఒక బిల్డింగ్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో అదే విధంగా నా దగ్గర ఆల్రెడీ రా మెటీరియల్ ఉంది. రా మెటీరియల్ ఏంటి, నా దగ్గర రా మెటీరియల్ ఏంటి, డెవలపర్స్ రాసిన కోడ్ నా దగ్గర ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఏదైతే అంటే అక్కడ బిల్డర్స్ వచ్చి ఒక బిల్డింగ్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో ఇక్కడ నేనేం చేయాలి, ఒక ప్యాకేజ్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ నేను ప్యాకేజ్ కన్స్ట్రక్ట్ చేయాలని నేను ఏం యూజ్ చేసుకుంటానంటే బిల్ టూల్ అని యూజ్ చేసుకుంటానండి. బిల్ టూల్ అని యూజ్ చేసుకుంటా. అక్కడ మనకి మ్యాన్ పవర్ ఉంది కదా, ఆ మ్యాన్ పవర్ మొత్తం కూడా ఈ బిల్ టూల్ రీప్లేస్ చేస్తుంది. ఫైన్, ఇప్పుడు ఏం చేస్తాను, రా అకౌంట్ తీసుకున్నాను, ఈ బిల్ టూల్ యూజ్ చేసుకున్నాను. ఫైనల్ ఏమవుతుంది, నాకు ఒక ప్యాకేజ్ క్రియేట్ అవుతుందండి. జార్ వేర్ ఇయర్ ప్యాకేజ్ అంటారు వీటిని. ఓకేనా, అంటే డిపెండ్స్ ఆన్ దట్ ప్రాజెక్ట్ మనకి ఆటోమేటిక్ ఈ ప్యాకేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఫైన్, ఓకే. ఇక మనకి బిల్డ్ టూల్ చూస్తే డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి. మావిన్, గ్రాడిల్, యాంట్, అపాచీ బిల్డర్, విజువల్ బిల్డర్, డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా సేమ్ సినారియో ఉంటుంది. ఇక్కడ మనం అన్ని టూల్స్ నేర్చుకోవాల్సిన నెసెసిటీ ఉందంటే లేదండి. ఇక్కడ మనం వచ్చి మావిన్ చూస్తాం. ఎందుకంటే మావిన్ అనేది ఇప్పుడు మనకు ప్రెసెంట్ లో చూస్తే ఇట్స్ అడ్వాన్స్డ్ అని మనం చెప్పుకోవాలి. అంటే చాలా కంపెనీస్ మావిన్ యూజ్ చేస్తున్నాయి. ఇంకా చూస్తే దీని యొక్క ప్లగిన్స్ రీయూజబుల్ అనొచ్చు, మావిన్ యొక్క ప్లగిన్స్ రీయూజబుల్ అనొచ్చు. అలాగే ఏంటంటే ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ కూడా బై డిఫాల్ట్ మనకి మావినే క్రియేట్ చేస్తుంది. ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయండి. మావిన్ గురించి చూస్తామని చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, మనం మావిన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మీరు చాలా క్లియర్ గా నేను చెప్తాను. ఓకేనా, విత్ ఎగ్జాంపుల్స్ తో ఒక డయాగ్రామ్ వేలో మీకు నేను దాన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్, దీని వచ్చి ప్రాంప్ట్ ఎక్స్ఎంఎల్ అంటారండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాంప్ట్ ఎక్స్ఎంఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనమాట. దీనిలో వచ్చి డిపెండెన్సీస్ ఉంటే డిపెండెన్స్ ఎలా యాడ్ చేయాలి, డిపెండెన్స్ ఎందుకు యాడ్ చేయాలి, యాడ్ చేయడం వల్ల మనకి ఏం అడ్వాంటేజ్ ఏంటి, ఇదంతా కూడా మనం ఎప్పుడైతే బిల్ టూల్ గురించి డిస్కస్ చేస్తామో అప్పుడు చూద్దామండి. క్లియర్? ఫైన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇందులో క్లయింట్ 1 2 ఎవరండి, మ్యామ్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం సింపుల్ గా. మనం కూడా క్లయింట్ 1 2 ఎవరండి, డెవలపర్స్ ఏం చేస్తారు, రా కోడ్ రాస్తారు కదా, వాళ్ళు ఇక్కడ 1 2 వాళ్ళు రాసిన కూడా ఎక్కడ గిట్ హబ్ లో పెట్టారు. ఫైన్, బాగుంది. ఇప్పుడు గిట్ హబ్ లో దగ్గర రా కోడ్ ఉంది. ఓకే, ఇప్పుడు రా కోడ్ తీసుకుని ఏం చేయాలి, ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. ఏదో వారో జారో ఇయరో డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్ వీ కెన్ క్రియేట్ ఎనీ వన్ ఆఫ్ దట్. ఓకేనా, ఏదైనా ఒకదాన్ని మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, మావిన్ టూల్ యూజ్ చేసుకుంటాం. ఈ టూల్ వచ్చి డిఫరెంట్ గోల్స్ ఉంటాయండి. ఓకేనా, మనం ప్యాకేజ్ అని ఒక గోల్ కనుక మనం ప్యాకేజ్ అని ఒక గోల్ పాస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ రా కోడ్ తీసుకుంటుంది. ఈ రా కోడ్ తీసుకుని ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ఒక ప్యాకేజ్ కూడా జనరేట్ చేస్తుంది. ఏదో వార్ జార్ ఇయర్ ఏదో ఒక ప్యాకేజ్ జనరేట్ చేస్తుంది. ఓకేనా, ఈ వచ్చిన ప్యాకేజ్ మనం ఒక నెక్సస్ రిపోజిటరీ ప్లేస్ చేస్తామండి. అసలు ఈ నెక్సస్ రిపోజిటరీ అంటే ఏంటి, దీన్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఓకేనా, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత దానిలో ప్రాపర్ గా మనకు వచ్చిన ఈ ప్యాకేజ్ ని ఎలా ప్లేస్ చేసుకోవాలి, అక్కడి నుంచి మన యొక్క అప్లికేషన్ సర్వీస్ లో దాన్ని ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా ఫర్దర్ గా చూస్తాం. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిందంటే మావిన్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది మీకు అర్థమైతే చాలు. గిట్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మావిన్ యొక్క వర్కింగ్ కూడా మీకు అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ ఒకటి నెక్సస్ సింపుల్ అండి, ఏమైంది ఒక రిపోజిటరీ ఏం లేదు. ఇదంటే బేసిక్ అంటే మెయిన్ అంటే ఇది ఈ యొక్క మన ప్యాకేజెస్ ఉన్నాయి కదా, ఈ ప్యాకేజ్ మెయింటైన్ చేస్తుంది అంతే. ప్రాపర్ గా ఒక ఆర్డర్ లో ఓకే, ఒక వర్షన్ వైజ్ గా ప్రాపర్ గా మేనేజ్ చేయాలని మనం ఏంటంటే మనం నెక్సస్ రిపోజిటరీ యూజ్ చేసుకుంటాం. దట్స్ సింపుల్. ఓకే, యా. నెక్స్ట్ వచ్చేప్పటికి చూద్దామండి సిఐసిడి టూల్. సిఐసిడి ఇక్కడ చూడండి, ఇట్ ఇస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ టూల్. మనం ఆల్రెడీ చూసింది గురించి కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.
సో ఇంకా అలాగే ఇట్స్ డూయింగ్ జాబ్ ఆటోమేషన్ కూడా చేయొచ్చు మీకు చెప్పాను. అలాగే ఇట్స్ ఏ ప్లేస్ ఫర్ కాన్ఫరింగ్ గ్లోబల్ టూల్ ఇన్ఫర్మేషన్ దీని గురించి చెప్తాను మీకు. అలాగే ఇట్స్ ఏ ప్లగిన్ బేస్డ్ టూల్. దీనిలో చాలా ప్లగిన్స్ ఉంటాయి, మనం దీనిలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బయట డిఫాల్ట్ కొన్ని ప్లగిన్స్ వస్తాయి, అలాగే మనం కావాలంటే మనం మాన్యువల్ గా సమ్ ప్లగిన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది మన సిఎస్సి టూల్స్ చూస్తే హట్సన్, జెన్కిన్స్, హనీపూర్, నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యాంబో, ఇలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేప్పటికి మన ఈ హట్సన్ నుంచి జెన్కిన్స్ వచ్చిందండి. ఓకేనా, ఈ హట్సన్ నుంచి జెన్కిన్స్ అనేది వచ్చింది. సో దీని గురించి మనం మీకు చాలా క్లియర్ గా నేను ఆ జెన్కిన్స్ అనే క్లాస్ మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని యొక్క హిస్టరీ మొత్తం కూడా ఫస్ట్ చెప్తాము. చెప్పిన తర్వాత సిఐ అంటే ఏంటి, సిడి అంటే ఏంటి, సిఐలో ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది, సిడిలో ఎలా డిప్లాయ్ అవుతుంది, ఇదంతా కూడా మీకు చాలా ప్రాక్టికల్ గా మీకు చూపిస్తానండి. ఓకే ఫైన్. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ మనం చూడాల్సింది అంటే గ్లోబల్ టూల్స్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ప్లగిన్ బేస్డ్ టూల్ ఎందుకు అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ డయాగ్రామ్ అండి, సిఐసిడి ఆటోమేషన్ ప్రాసెస్. ఇక్కడ చూడండి సేమ్ థింగ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తాం, ప్రాజెక్ట్ ఇతను ఎవరండి, ఇది మీకు ఆల్రెడీ దీని గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇతను వచ్చేప్పటికంటే మనం డిఫరెంట్ అంటే ఇతను వచ్చి ఒక కస్టమర్ అండి. ఇతని దగ్గర ఒక థాట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను థాట్ ఉంది, ఇతను ఏం చేస్తాడు అంటే సంథింగ్ వస్తున్నారు, ఏదో డిజైన్ చేయాలనుకున్నాడు. డిజైన్ చేయకపోతే ఇతను ఏం చేస్తాడు, ఆటోమేటిక్ ఒక కంపెనీ అప్రోచ్ అయ్యి అతనికి ఉన్న మొత్తం థాట్ అంతా కూడా ఆ కంపెనీకి షేర్ చేస్తాడు. ఫైన్, షేర్ చేసేప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇక్కడ డిఫరెంట్ పీపుల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతారు. అంటే మొత్తం లీడ్స్ ఇన్వాల్వ్ అవుతారండి, టీమ్ లీడ్స్ ఇన్వాల్వ్ అవుతారు, ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్, నెక్స్ట్ స్క్రమ్ మాస్టర్, డిఫరెంట్ పర్సన్స్ ఉంటారండి, డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే డెవలపర్స్ ద్వారా డిఫరెంట్ టీమ్ మెంబర్స్ తో సమ్ మీటింగ్స్ ఇనిషియేట్ చేసిన తర్వాత ఎవరికి అంటే ఎవరి యొక్క వర్క్ ని వాళ్ళకి అసైన్ చేస్తారు. ఫైన్, అసైన్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ అసైన్ చేస్తారు. ఫైన్, ఇక్కడ వరకు ఓకే. అసైన్ చేసినప్పుడు డెవలపర్స్ కి వాళ్ళ వర్క్ ని వాళ్ళకి అసైన్ చేస్తారండి. అసైన్ చేసినప్పుడు వీళ్ళు ఏం యూజ్ చేస్తారు, బేసిక్ గా వీళ్ళు ఏం టూల్ యూజ్ చేస్తారు, గిట్ అండ్ టూల్ యూజ్ చేస్తారు. ఫైన్, వీళ్ళు గిట్ అండ్ టూల్ యూజ్ చేస్తారు. ఫైన్, గిట్ అండ్ టూల్ యూజ్ చేస్తారు. వీళ్ళ వర్క్ అనేది చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు, వీళ్ళు చేసిన డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ చేస్తారండి, గిట్ హబ్ అనే ప్రాజెక్ట్ లో స్టోర్ చేస్తారు. ఫైన్, వీళ్ళ వర్క్ కంప్లీట్ అయింది. పైన గిట్ హబ్ అనే ప్రాజెక్ట్ లో వీళ్ళ యొక్క డేటా మొత్తం కూడా స్టోర్ చేస్తారు. ఫైన్, స్టోర్ అయిపోయింది. డేటా నా డేటా ఇప్పుడు ఎక్కడ ఉందని గిట్ హబ్ అనే ప్రాజెక్ట్ లో ఉంది. క్లియర్, గిట్ హబ్ అనే ప్రాజెక్ట్ లో ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గిట్ హబ్ లో రాకూడంతా తీసుకుని ఓకేనా ఒక బిల్ టూల్ యూజ్ చేసుకుని ఒక ప్యాకేజ్ ని జనరేట్ చేసి ఆ ప్యాకేజ్ ని జనరేట్ చేసే భాగంగా దాన్ని ప్రాపర్ గా టెస్ట్ చేసి ఓకే టెస్టింగ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్లి ఒక స్పెసిఫిక్ సర్వర్ లో ఏదో డిప్లాయ్మెంట్ ఏదో డెవలప్మెంట్ అవ్వచ్చు, టెస్ట్ అవ్వచ్చు, క్యూఏ అవ్వచ్చు, ప్రొడక్షన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా సరే ఏదైనా ఒక సర్వర్ లో దాన్ని ఎలా డిప్లాయ్ చేయాలి, ఇది ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఓకేనా, ఇక్కడ దీన్ని తీసుకున్నాం, దీని ఫైనల్ డిప్లాయ్ చేయాలి. ఓకేనా, ఈ డిప్లాయ్ చేసి ఈ ప్రాసెస్ లో మనం జెన్కిన్స్ యూజ్ చేసుకుంటామండి. దీన్ని ఎలా యూజ్ చేసుకుంటాం చూడండి. ఇక్కడ ఏం చేస్తానంటే నా దగ్గర ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. ఈ ప్రాజెక్ట్ ని ఒక జాబ్ కింద క్రియేట్ చేస్తాను. అంటే ఒక జాబ్ మల్టిపుల్, ఇది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఒక జాబ్ ఉండదు, ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మనం పైప్ లైన్ యాజ్ ఎ కోడ్ అంటాం. అది మీకు అంటే ఒక పైప్ లైన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం, ఒక పైప్ లైన్ వేలో క్రియేట్ చేయడం, ఇదంతా మీకు నేను తర్వాత చెప్తాను. ఓకేనా, సో ఫైన్. ఎనివే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఫైన్, డిఫరెంట్ జాబ్స్ అని క్రియేట్ చేస్తాం కదండి. ఇక్కడ డిఫరెంట్ జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3 ఇలా డిఫరెంట్ జాబ్స్ అని ఉంటాయి మన దగ్గర. అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చిన జాబ్స్ అంటే ఒక క్యూలో క్రియేట్ చేస్తాం. అంటే మన యొక్క రికార్డ్ మనం క్రియేట్ చేసుకుంటాం. పైన బాగా ఉంది. అలాగే ఈ జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ అవ్వచ్చు. అలాగే గిట్ టూల్ యొక్క ఇన్ఫర్మేషన్, గిట్ అంటే ఎక్కడ నాకు గిట్ హబ్ లో నాకు డేటా ఉంది. ఇక్కడ ఉన్న డేటా నేను ప్రాపర్ ఇక్కడ తీసుకోవాలంటే నాకు ఇక్కడ ఏం కావాలంటే గిట్ యొక్క కాన్ఫిగరేషన్ కావాలి. ఓకేనా, అలాగే గిట్ యొక్క కాన్ఫిగరేషన్ మనం జెన్కిన్స్ చేసుకుంటాం. అలాగే మ్యావిన్ మనం బిల్డ్ చేయడం మనకి ఏం కావాలండి, మనకు బిల్ టూల్ కావాలి. మన దగ్గర ఉన్న రాకుండా మనం ప్రాపర్ బిల్డ్ చేయడం బిల్ టూల్ కావాలి. అలాగే మ్యావిన్ టూల్ యొక్క కాన్ఫిగరేషన్ కూడా ఇక్కడ చేస్తాం. అలాగే ఇప్పుడు వచ్చిన ప్యాకేజ్ ఏం చేయాలి, ఒక అప్లికేషన్ సర్వర్ లో ప్లేస్ చేయాలి. సో అప్లికేషన్ సర్వర్ లో ప్లేస్ చేయాలి, నాకు ఏం కావాలి, ఇక్కడ అప్లికేషన్ సర్వర్ యొక్క కాన్ఫిగరేషన్ కూడా కావాలి. అందుకే నేను చెప్పింది గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అన్న అంటే ఏంటి, మనకు కావాల్సిన అన్ని టూల్స్ యొక్క కాన్ఫిగరేషన్ కూడా మనం ఈ జెన్కిన్స్ లోనే చేస్తామండి. ఫైన్, ఇక్కడ చూడండి, ఈ జెన్కిన్స్ లో చేస్తాం. ఇది చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ రాకుండా తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ టూల్స్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాం, సమ్ ప్యాకేజ్ క్రియేట్ అయిపోతుంది. నేను ఏ సర్వర్ లో ప్లేస్ చేయాలనుకున్నానో ఆ ప్యాకేజ్ ని ఆ సర్వర్ లోకి ఆటోమేటిక్ గా ఆ ప్యాకేజ్ అనేది ప్లేస్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్ గా దానిలోకి డెలివరీ అనేది అయిపోతుంది. ఇదంతా ఎలా జరుగుతుందంటే జెన్కిన్స్ బేస్ చేసి జరుగుతుంది. ఇక్కడ అలాగే ఆటోమేషన్ అండి. ఓకేనా, మనం ఆటోమేషన్ అంటాం. మనం డెవలప్స్ అనగానే మనకి ఎక్కువగా కనపడే వర్డ్ ఏంటంటే ఆటోమేషన్. ఓకేనా, మనం చూస్తే కనుక ప్రాజెక్ట్ వచ్చి 24/7 అండి. అంటే ఏదైనా మనం ఒక సర్వర్ తీసుకుంటే 24/7 సర్వర్ వర్క్ అవుతూ ఉంటుంది. అలాగే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని ఈ 24/7 లో డిప్లాయ్ చేయాలనుకుంటే ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ ఉన్నారండి, వాళ్ళ కోడ్ అనేది డెవలప్ చేసేసారు. డెవలప్ చేసిన తర్వాత
అంటే మిడ్ నైట్ అయింది, మిడ్ నైట్ అయిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళు వెయిట్ చేయాలి. మామూలుగా అయితే ప్రీవియస్ ఎలా ఉండదు, వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలంటే వాళ్ళు రాసిన కోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి సబ్మిట్ చేయాలి, బిల్డ్ అండ్ రిలీజ్ టీమ్ మెంబర్స్ కి దాని యొక్క ఇన్ఫర్మేషన్ పాస్అవుట్ చేయాలి. పాస్అవుట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ కోడ్ని తీసుకొని ప్రాపర్ గా దాన్ని బిల్డ్ టూల్స్ యూజ్ చేసుకుని బిల్డ్ చేసి వచ్చిన ప్యాకేజ్ ని ఒక సర్వర్ లో పెట్టి సంథింగ్ ఆ టీమ్ మెంబర్స్ ఏ పీపుల్ అయితే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది ప్రాసెస్ మనకి ఇలా ఉంటుంది మామూలుగా మనం ప్రీవియస్ చూస్తే. ఇప్పుడు వచ్చేప్పటికి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి 24/7 ఏ టైంలో సరే ఒక ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేయాలి. అంటే ఆటోమేషన్ కావాలి నాకు. ఇక్కడ ఆటోమేషన్ ఎలా ఉంటుంది చెప్తాను చూడండి. నాకు వచ్చేప్పటికి డెవలపర్స్ అనేది సంథింగ్ మిడ్ నైట్ అయిందండి, వీళ్ళు డెవలపర్స్ అంతా కోడ్ అంతా ప్రాపర్ గా రాశారు. ఇప్పుడు ఏమైంది, ఈ కోడ్ అంతా కనుక నాకు ఈ గిట్హబ్ లో పుష్ చేస్తారండి. వన్స్ పుష్ చేయగానే ఆటోమేటిక్ గా దానంతట అదే జాబ్ అనేది మీకు బిల్డ్ అయిపోయి, అంటే జాబ్ అనేది ఆటోమేటిక్ గా మీకు బిల్డ్ అయిపోయి, బిల్డ్ అయిపోయి అలాగే వచ్చిన ఆ ప్యాకేజ్ తీసుకుని ఒక అప్లికేషన్ సర్వర్ లో ప్లేస్ చేయడం, ఇదంతా కూడా మీకు ఆటోమేషన్ జరిగిపోతుందండి. ఈ ఆటోమేషన్ ఎలా జరుగుతుంది అనేది నేను మీకు ప్రాక్టికల్ గా ఈ జెన్కిన్స్ లో చూపిస్తానండి. అలాగే ఇన్ కేస్ ఏదైనా ఒక ఫేస్ లో మనకి ఎర్రర్స్ వచ్చాయండి, అంటే నాకు టెస్టింగ్ ఫేస్ లో వచ్చేప్పటికి నాకు ఎర్రర్స్ వచ్చాయి. ఆ వచ్చిన ఎర్రర్స్ ఇప్పుడు ఆ వచ్చిన ఎర్రర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళాలంటే టెస్టింగ్ టీమ్కి వెళ్ళాలి, రైట్? ఆ ఎర్రర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళాలి, టెస్టింగ్ టీమ్కి వెళ్ళాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ టెస్టింగ్ టీమ్ కి వెళ్ళాలనుకోండి, అంటే అక్కడ వాళ్ళు అంటే ఆ కోడింగ్ లో వచ్చిన ఆ ఎర్రర్ అనేది టెస్టింగ్ టీమ్కి వెళ్ళాలి. ఆ టెస్టింగ్ టీమ్ కి మెయిల్ కూడా ఈ జెన్కిన్స్ సర్వర్ ఆటోమేటిక్ గా పంపిస్తుందండి. అంటే ఏ ఫేస్ లో ఏ ఎర్రర్ వచ్చినా సరే ఆ రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్ కి ఈ జెన్కిన్స్ అనే సర్వర్ సిఎస్డి టూల్ ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే ఆ రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్ కూడా మనకి మెయిల్ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. ఓకేనా? నాకు తెలిసి ఇక్కడ మీకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేది ఇక్కడ కనబడుతుందండి. ఒకసారి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన కాడి నుంచి డెవలపర్స్ వాళ్ళ వర్క్ ని ఫినిష్ చేసి రిపోజ్ లో ప్లేస్ చేసిన దాన్ని తీసుకుని ప్రాపర్ గా జెన్కిన్స్ లో కాన్ఫిగర్ చేసుకున్న టూల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని గిట్ అనేది ఆటోమేటిక్ గా క్లోన్ చేసుకుంటుంది, మ్యావన్ యూజ్ చేసుకుని బిల్డ్ చేస్తుంది. అలాగే వచ్చిన ప్యాకేజ్ ఒక అప్లికేషన్ సర్వర్ బేస్ చేసుకుని ఆటోమేటిక్ ఏం చేస్తుంది, దానిలో డిప్లాయ్ చేస్తుంది. దిస్ ఇస్ ది ప్రాసెస్, రైట్? దిస్ ఇస్ జెన్కిన్స్ ప్రాసెస్. ఈ ఎంటైర్ జెన్కిన్స్ ప్రాసెస్ లో నాకు జాబ్ ఆటోమేషన్ జరగాలి. వీ కెన్ ఆటోమేటిక్ 24/7 లో మనం ఎప్పుడైనా ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఆటోమేషన్ ఆటోమేటిక్ ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఏదైనా ఒక ప్రాసెస్ లో కనుక మనకి ఏదైనా ఒక ఎర్రర్ వచ్చినప్పుడు ఆ రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్ కి ఆ ఎర్రర్ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్అవుట్ చేయాలి, రైట్? ఈ పాస్అవుట్ కూడా ఆటోమేటిక్ జెన్కిన్స్ చేస్తుంది. దీని వచ్చి మనం ఈమెయిల్స్ కాన్ఫిగర్ చేస్తామండి. నేను దీనికి వచ్చి ఈమెయిల్స్ ఎలా కాన్ఫిగర్ చేసుకుంటాము, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పేజ్ లో బిల్డ్ సక్సెస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే మనకు ఒక మెయిల్ జనరేట్ అవుతుందండి దీనిలో. ఓకేనా? ఈ మెయిల్ ఎలా కాన్ఫిగర్ చేసుకుంటారో నేను మీకు ప్రాక్టికల్ గా చూపిస్తానండి. ఈ మెయిల్స్ ఎలా కాన్ఫిగర్ చేసుకుంటాం, ఒక జాబ్ ఎలా ఆటోమేట్ చేస్తాం, ఓకేనా? ఇదంతా కూడా చూస్తాం. ఫైన్. ఈ సిఐసిడి ప్రాసెస్ ఐ థింక్ మీకు క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? దీని గురించి మనం ఎప్పుడైతే ఈ టూల్ గురించి మనం ఇన్ డెప్త్ మన జెన్కిన్స్ మనం ఎప్పుడైతే డిస్కస్ చేస్తామో మీకు చాలా క్లారిటీ అనేది ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం అంటే మన ఆల్రెడీ ప్రాజెక్ట్ అని చెప్పాం కదా, సేమ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ యూజ్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందో మనం చూస్తామండి. ఫైన్. నెక్స్ట్ చూడండి, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అండి. మీకు ఆల్రెడీ మనం ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటండి, మీకు ఇందాలో ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పా. నేను ఒక సర్వర్లో ఒక జావా ఒక అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ చేయండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్. ఆ కాన్ఫిగరేషన్ ఎందుకంటే నా దగ్గర ఒక ప్యాకేజ్ నన్ను డిప్లాయ్ చేయాలి, నాకు ఖచ్చితంగా ఇది కావాలి. సో ఈ అంటే నేను అనుకున్న కాన్ఫిగరేషన్ ఒక సర్వర్లో చేయాలంటే నాకు 10 minutes పట్టింది. ఓకే, 10 minutes పట్టింది. ఫైన్, బాగుంది. ఇప్పుడు ఇదే కాన్ఫిగరేషన్ నాకు 1000 machines లో అవ్వాలి. 1000 machines లో సేమ్ కాన్ఫిగరేషన్ జరగాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే మాన్యువల్ ఈచ్ అండ్ ఎవరీ మిషన్ లాగిన్ ఇలా చేసుకోవాలా? లేదు. మనకు దీన్ని అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ మనకి ఇన్వెంట్ చేయబడిన టూల్ అంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అండి. ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఏంటంటే మనం కావాల్సిన కాన్ఫిగరేషన్స్ ఆటోమేటిక్ గా ఒక సెలెక్టివ్ సర్వర్స్ మీద, అంటే ఇప్పుడు మా సర్వర్స్ డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయండి. డెవలప్మెంట్ సర్వర్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేప్పటికి ప్రొడక్షన్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి కదా. అంటే ఒక సెలెక్టివ్ సర్వర్స్ లో నాకు కావాల్సిన కాన్ఫిగరేషన్ నేను ప్రాపర్ గా చేసుకోవాలంటే మనం ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేసుకుంటాం. చూడండి, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఈజ్ ద టాస్క్ ఆఫ్ ట్రాకింగ్ అండ్ కంట్రోలింగ్ చేంజెస్ ఇన్ ద సర్వర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సర్వర్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనం ఏదైతే మనం ఇన్స్టాల్ చేయాలనుకున్నామో, లేదంటే కరెక్ట్ కాన్ఫిగరేషన్స్ ఏదైతే కరెక్ట్గా మనం ప్రాపర్ మెయింటైన్ చేయాలనుకున్నాం అవన్నీ కూడా ఏంటి ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే టేక్ ఓవర్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ సిస్టమాటిక్ ప్రాసెస్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ అండ్ మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకేనా? అలాగేనంటే నా దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయండి. ఓకేనా? ఒకటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు అలాగే చెప్పారు. టెస్టింగ్ అని, డెవలప్మెంట్ అని, ప్రొడక్షన్, డిఫరెంట్ టైప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకేనా? అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తో మనం ప్రాపర్ గా ఒక కమ్యూనికేషన్
కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూ మనం ఏ కాన్ఫిగరేషన్స్ అయితే ఏ సర్వర్స్ లో చేయాలనుకున్నామో ఆ సర్వర్స్ ప్రాపర్ గా చేయడంలో ఈ కాన్ఫిగరేషన్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫైన్. యా, ద కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఆర్ చెఫ్, పప్పెట్, యాన్సిబుల్, సాల్ట్ స్టాక్, డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి. ఓకేనా, మనకి వచ్చేప్పటికి అంటే యాన్సిబుల్ చూస్తాం, చెఫ్ చూస్తాం. ఫైన్. నెక్స్ట్ వచ్చేప్పటికి ఫస్ట్ చూద్దామండి అసలు యాన్సిబుల్ అంటే ఏంటి, దీని యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, చెఫ్ అంటే ఏంటి, దీని యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఫైన్. ఇక్కడ చూడండి యాన్సిబుల్ అండి, ఇది యాన్సిబుల్ యొక్క ఆర్కిటెక్చర్ అండి. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పానండి డిఫరెంట్ మనకి డిఫరెంట్ ఇవి ఉంటాయి కదండి, డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి మనకి. డెవలప్మెంట్ సర్వర్స్ ఉంటాయి, ప్రొడక్షన్ సర్వర్స్ ఉంటాయి, ఇన్కేస్ సేల్స్ సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఏదైనా నేను అనుకున్న అంటే నా దగ్గర నేను ఒక కాన్ఫిగరేషన్ చేయాలండి, నేను అనుకున్న కాన్ఫిగరేషన్ ఏదైనా సరే ఒక స్పెసిఫిక్ సర్వర్స్ మీద అంటే ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ మీద చేయాలంటే నేను ఏం చేస్తానండి, ఇక్కడ సమ్ ప్లే బుక్స్ రాస్తామండి. సమ్ ప్లే బుక్స్ అంటాం, ఇక్కడ ఇన్వెంటరీ అంటాం, ఇవి టెక్నికల్ టర్మ్స్ అండి. ఈ టెక్నికల్ టర్మ్స్ అనేది మీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే మనం ఎప్పుడైతే యాన్సిబుల్ గురించి మనం డిస్కస్ చేస్తాం అప్పుడు మీకు చాలా క్లియర్ గా ఇది అర్థం అవుతుందండి. సో ఎనీవే ఇక్కడ ఏం చేస్తాం, ఇన్వెంటరీలో వచ్చేప్పటికి నా యొక్క సర్వర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తో నేను ఇన్వెంటరీలో మెయింటైన్ చేస్తాను. నా దగ్గర ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అంటే ఏ టైప్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి, వీటి యొక్క ఇన్ఫర్మేషన్ తో నేను మెయింటైన్ చేస్తాను. అలాగే ఈ సెలెక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఓకేనా, అంటే ఈ సెలెక్టివ్ సర్వర్స్ మీద అంటే ఇది డెవ్ అవ్వచ్చు, ప్రొడక్షన్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు. అంటే ఇక్కడ మీ ఎగ్జాంపుల్ లో చూస్తే ఈ సెలెక్టివ్ సర్వర్స్ మీద ఏదైనా సరే ఒక ప్లే బుక్ ని, అంటే ప్లే బుక్ లో ఏముంటుంది, సమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ప్లే బుక్ లో ఏం చేస్తాను, సమ్ కాన్ఫిగరేషన్ రాస్తాను. ఇన్ కేస్ జావా ఇన్స్టాల్ చేయాలనుకుంటే దానికి సపరేట్ ఒక ప్లే బుక్ రాస్తాను. జావా ఇన్స్టాలేషన్ తర్వాత ఏమవ్వాలి, నెక్స్ట్ అపాచీ టామ్కాట్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి. సర్వర్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, సర్వీస్ స్టార్ట్ చేయాలి. ఓకేనా, సర్వీస్ స్టార్ట్ అయింది అయితే ఏం చేయాలి, మనం పోర్ట్ అండి అసలు పోర్ట్ అండ్ ప్రాపర్ గా ఎనేబుల్ అయిందో చెక్ చేయాలి. ఇవన్నీ కూడా ఈ కాన్ఫిగరేషన్స్ అనేది ప్రాపర్ గా ఉండాలి మనం చూసుకోవాలంటే మనం ఇంకో ప్లే బుక్ రాయొచ్చండి. ఒక ప్లే బుక్ రాసి ఆ రాసిన ప్లే బుక్ అనేది ఒక సెలెక్టివ్ సర్వర్స్ మీద ఏదో డెవ్ అవ్వచ్చు, ప్రొడక్షన్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, సమ్ సెలెక్టివ్ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఆటోమేటిక్ గా ఈ యాన్సిబుల్ మేనేజ్మెంట్ హోస్ట్, దీని ఏమంటే రిమోట్ మిషన్ అంటామండి. ఇదేంటంటే బేసిక్ చెప్పాలంటే ఇది ఒక సర్వర్ అండి, ఇది ఒక యాన్సిబుల్ సర్వర్ అనమాట. ఈ సర్వర్ లో మీకు అంటే ఒక సర్వర్ తీసుకుని దానిలో యాన్సిబుల్ అని ఇన్స్టాల్ చేస్తామండి. సో మనం బేసిక్ ఏమైనా చేంజెస్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈ సర్వర్ లాగిన్ అయ్యి, ఓకేనా, ఇక్కడ నుంచి మనం మనం అనుకున్న ఇన్వెంటరీని సెలెక్ట్ చేసుకుని సమ్ ప్లే బుక్ అనేది దాన్ని పుష్ అవుట్ చేస్తాం. వన్స్ పుష్ అవుట్ చేసిన ఆటోమేటిక్ మనం ఏ ప్లే బుక్ ఏ కాన్ఫిగరేషన్ ఆ కాన్ఫిగరేషన్ మనకు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ సర్వర్స్ మీద మనకు ఆటోమేటిక్ గా కాన్ఫిగరేషన్స్ జరిగిపోతూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేప్పుడు ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ యూజ్ చేసుకుంటాం. సో ఇది మనం చాలా ప్రాక్టికల్ గా చూస్తామండి. ఈ సర్వర్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, అలాగే సమ్ సెలెక్టివ్ సర్వర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సమ్ ఎంటీ సెలెక్టివ్ సర్వర్స్ ఎలా క్రియేట్ చేసుకున్న తర్వాత దాని ఒక గ్రూప్ ఆఫ్ అంటే ఒక గ్రూప్ కింద ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇన్వెంటరీలో గ్రూప్ కింద క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక ప్లే బుక్ రాసి ఆ సెలెక్టివ్ సర్వర్స్ లో ఆ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి. ఇప్పుడు మనం ఇన్ కేసు నాకు చెప్పినట్టు జావా ఒక అప్లికేషన్ సర్వర్ అనుకున్నాం, దీనిలో జావా అనేది ఇన్స్టాల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్స్ లో జావా ఇన్స్టాల్ చేశాను. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఏం చేశానంటే మన అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తానండి. ఫైన్, బాగా ఉంది, రెండు కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు దీని నుంచి ఒక ప్యాకేజ్ డిప్లాయ్ చేయాలి. ఈ ప్యాకేజ్ డిప్లాయ్ చేయడం కోసం మనం జెన్సన్ యూజ్ చేసుకుని ఒక ప్యాకేజ్ ఎలా డిప్లాయ్ చేస్తాం. ఇదంతా ఏంటంటే సమ్ లింక్ అనేది ఉంటుందండి. సో మనం మెయిన్ గా చూస్తే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ లో అందులో యాన్సిబుల్ లో దాని యొక్క వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది, దీన్ని మనం నెక్స్ట్ వచ్చేప్పటికి దీన్ని సంథింగ్ డిఫరెంట్ వేలో కూడా మనం చూస్తూ ఉంటామండి. ఈ కాన్ఫిగరేషన్స్ ప్రాపర్ గా ఎలా యూజ్ చేసుకోవాలి, దీన్ని జెన్కిన్స్ లో మనం ఈ సర్వర్ మళ్ళీ అంటే వన్స్ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత దీన్ని ఎలా లింక్ చేసుకుని మనం దాన్ని ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, ఇదంతా కూడా మీకు నేను ప్రాక్టికల్ ఎప్పుడైతే యాన్సిబుల్ గురించి డిస్కస్ చేస్తామో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నెక్స్ట్ మీరు చూస్తే చెప్పండి, యాన్సిబుల్ లో చెప్పు ఈ రెండు యొక్క ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుందండి. యాన్సిబుల్ వచ్చి బేసిక్ గా పైథాన్ యూజ్ చేసి ఈ యాన్సిబుల్ అనేది డిజైన్ చేశారు. ఓకే, ఈ చెఫ్ వచ్చి మన దీనిలో చెఫ్ వచ్చి మొత్తం కూడా ఏంటంటే ఈ కుక్ బుక్స్ కానీ రెసిపీస్ అన్ని కూడా అంటే రూబీ కోడ్ యూజ్ చేసి మనం రాస్తామండి. దీనిలో రూబీ కోడ్ యూజ్ చేసుకుంటాం, రూబీ కోడ్ యూజ్ చేసి రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మనం దిస్ ఇస్ వర్క్ స్టేషన్ అండి. అంటే నార్మల్ క్లయింట్ పీసీ అంతే, నార్మల్ క్లయింట్ పీసీ. ఓకేనా, నార్మల్ క్లయింట్ పీసీ ఏం చేస్తాం, మనం చెఫ్ సర్వర్ లాగిన్ అవుతాం, చెఫ్ సర్వర్ యాక్సెస్ చేస్తాం. మనం చెఫ్ సర్వర్ యాక్సెస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా సేమ్ అలాగేనండి, మన ఇన్వెంటరీ అని ఎలా చెప్తాం అలాగే మనం ఏం చేస్తామంటే ప్రాపర్ గా మెయింటైన్ చేస్తామండి. డిఫరెంట్ నోట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా మనం మెయింటైన్ చేస్తాం. మెయింటైన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే సమ్ రెసిపీస్ ని, కుక్ బుక్స్ ని ఇలా మనం సంథింగ్ మనం ఏ కాన్ఫిగరేషన్స్ అయితే చేయాలనుకున్నామో ఆ కాన్ఫిగరేషన్స్ తో కొన్ని సమ్ రెసిపీస్ కానీ సమ్ కుక్ బుక్స్ కానీ మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే సెలెక్టివ్ నోట్స్ మీద మనం ఏ నోట్ మీద అయితే ఆ కాన్ఫిగరేషన్ అప్లై చేయాలనుకున్నామో ఆ నోట్ మీద మనం ఏం చేస్తామంటే ఆ కాన్ఫిగరేషన్ అప్లై చేస్తాం. ఓకేనా, అక్కడ ఇక్కడ అంటే మీరు యాన్సిబుల్ కి చెఫ్ కి మీరు డిఫరెన్సెస్ చూస్తే కనుక ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే యాన్సిబుల్ కి వచ్చి ఎటువంటి ఏజెంట్ ఉండదండి. ఇట్స్ ఏజెంట్ లెస్. ఎటువంటి ఏజెంట్స్ తో మనం క్లయింట్ మిషన్స్ తో మనం కాన్ఫిగర్ చేయము.
దేనికి Ansible కి. ఇది వచ్చి ఏజెంట్ అండి. దీనిలో ఏం చేస్తాం, ఏజెంట్స్ అనేవి కాన్ఫిగర్ చేస్తామండి. అంటే ఈ డిఫరెంట్ నోట్స్ లో కూడా ఏజెంట్స్ అనేవి కాన్ఫిగర్ చేస్తాం. ఈ చెఫ్ సంబంధించిన ఏజెంట్స్ అనేవి క్లయింట్స్ అనేవి మనం కాన్ఫిగర్ చేస్తాం. చెఫ్ క్లయింట్ అంటారు. వీళ్ళు చెఫ్ క్లయింట్ మనం కాన్ఫిగర్ చేస్తాం. బట్ Ansible కి అలా ఉండదు అనమాట. ఎటువంటి క్లయింట్ కూడా మనం నోట్స్ లో కాన్ఫిగర్ చేయం. బట్ చెఫ్ వచ్చేప్పటికి ఈ చెఫ్ క్లయింట్ అంటే ఈ నోట్స్ మనం కాన్ఫిగర్ చేస్తాము. ఈ క్లయింట్ బేస్ చేసుకుని ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే ఈ చెఫ్ సర్వర్ ఏ కాన్ఫిగరేషన్స్ అయితే ఆ నోట్స్ లో ఇంప్లిమెంట్ చేయాలనుకుందో ఆ కాన్ఫిగరేషన్స్ అనేవి ఆ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ నోట్స్ లో ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇట్స్ క్లియర్? చెప్పండి. అంటే మీకు నేను ఇక్కడంతా షార్ట్ లో చెప్తున్నానండి. మనం ఎప్పుడైతే వాటికి వెళ్తాం అంటే చెఫ్ కానీ Ansible కానీ ఎప్పుడైతే డిస్కస్ చేస్తాం మనకి ఇది ఒక 4 days అలా క్లాసెస్ ఉంటాయి. వీటి గురించి స్పెసిఫిక్ గా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఫస్ట్ ఇనిషియల్ ఎలా రాయాలి, దాని కోడ్ ఎలా రాసుకోవాలి, రూబీ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఇట్స్ డిఫికల్ట్ ఆర్ టఫ్. నెక్స్ట్ ఫస్ట్ చెఫ్ సర్వర్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, చెఫ్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఈ నోట్స్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, నోట్స్ లో ఒక చెఫ్ మీకు ఏం చెప్పాను, దీనిలో మనం చెఫ్ క్లయింట్ ఇన్స్టాల్ చేస్తాం చెప్పాను, దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనికి కమ్యూనికేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత నేను ఒక వర్క్ స్టేషన్ నుంచి ఈ సర్వర్ తీసుకుని సమ్ రెసిపీ కానీ కుక్ బుక్ అని రాసిన తర్వాత దాన్ని ఈ సెలెక్టివ్ నోడ్ లో ఎలా పుష్ అవుట్ చేయాలి, చేసిన తర్వాత అది ఎలా కాన్ఫిగరేషన్ జరుగుతుంది. ఓకేనా, ఇదంతా మనం చాలా ప్రాక్టికల్ గా చూస్తామండి. క్లియర్? యా. నెక్స్ట్ చూస్తే కనుక కంటైనరైజేషన్ టూల్ అండి. కంటైనరైజేషన్ టూల్ అంటే మన డోకర్ అండి. ఇప్పుడు వచ్చి డోకర్ అంటాం. కంటైనరైజేషన్ టూల్ అంటే డోకర్ అండి. ఈ డోకర్ లో చూస్తే కనుక ఈ డోకరైజేషన్ ఒక స్పెసిఫిక్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ చూద్దాం. ద కంటైనర్ బేస్డ్ virtual టెక్నాలజీ ప్రొవైడ్స్ టు రన్ మల్టిపుల్ గెస్ట్ ఇన్స్టాన్సెస్ ఇన్ సింగిల్ హోస్ట్ ఓఎస్. హోస్ట్ ఓఎస్ ఇస్ నథింగ్ బట్ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండి. హోస్ట్ ఓఎస్ అంటే ఏదైనా ఒక ఓఎస్, ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటే ఆ హోస్ట్ ఓఎస్ మీద ఏం చేస్తాం అంటే మల్టిపుల్ గెస్ట్ ఇన్స్టెన్సెస్ ని ఇది రన్ చేస్తుంది. అంటే ఈ డోకర్ కంటైనరైజేషన్ టూల్ బేస్ చేసుకుని అంటే డోకరైజేషన్ కాన్సెప్ట్ లో మల్టిపుల్ గెస్ట్ ఇన్స్టెన్స్ మనం రన్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న హార్డ్వేర్ క్యాపబిలిటీ బట్టి. అండ్ నా దగ్గర 1 TB అంటే నా దగ్గర 1 TB హార్డ్ అంటే 1 TB 2 TB 3 TB సమ్ హార్డ్ డిస్క్ ఉంది. నెక్స్ట్ ర్యామ్ ఉంది 256 GB 500 GB ఇంత ర్యామ్ కెపాసిటీ ఉంది. నా దగ్గర ఉన్న రిసోర్స్ నేను ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలంటే నేను ఏం చేయొచ్చు అంటే ఇలా ఈ కంటైనరైజేషన్ టూల్ యూజ్ చేసుకుని ఏదైనా ఒక పోస్ట్ ని కాన్ఫిగర్ చేసి ఆ పోస్ట్ మీద నేను మల్టిపుల్ నెంబర్ ఆఫ్ గెస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. ఆటోమేటిక్ ఏంటంటే ఈ గెస్ట్ ఇన్స్టెన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అంటే ఒక నార్మల్ ఫిజికల్ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, లేదంటే ఒక విర్చువల్ బాక్స్ ఎలా వర్క్ అవుతుంది, లేదంటే ఒక క్లౌడ్ లో క్రియేట్ చేసిన ఒక ఇన్స్టెన్స్ ఏదైనా AWS అవ్వచ్చు, లేదంటే క్లౌడ్ అవ్వచ్చు, లేదంటే అజూర్ అవ్వచ్చు, ఏదైనా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ లో క్రియేట్ చేసిన ఒక ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే ఏదంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం క్రియేట్ చేస్తాం కదా, అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని ఒక క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో క్రియేట్ చేస్తాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఇన్స్టెన్స్ అంటారు. మామూలుగా విర్చువలైజేషన్ కాన్సెప్ట్ లో చూస్తే ఇట్స్ విఎం అంటారు, విర్చువల్ మిషన్ అంటారు. అదే ఫిజికల్ వైజ్ లో చూస్తే ఇట్స్ ఫిజికల్ మిషన్. ఓకేనా, మనకు జస్ట్ అంటే కాన్సెప్ట్ ఇస్తే బట్ మనం కాల్ చేసే నేమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, అంతే ఏం లేదు. ఓకేనా, ఇలా ఒక సింగిల్ పోస్ట్ తీసుకుని దానిలో నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ని రన్ చేయడం కోసం ఈ డోకరైజేషన్ కాన్సెప్ట్ యూజ్ చేస్తామండి. అలాగే మీరు చూస్తే ఈచ్ గెస్ట్ ఇన్స్టెన్స్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ కంటైనర్. మనకి ఈచ్ అండ్ ఎవరీ గెస్ట్ ఓఎస్ ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఏ కంటైనర్, ఒక కంటైనర్ కింద యాక్ట్ చేస్తుంది. కంటైనర్లో ఏముంటుందంటే మనం ఏ కాన్ఫిగరేషన్స్ అయితే చేయాలనుకున్న కాన్ఫిగరేషన్స్ అనేవి మనం ఈ కంటైనర్ లో చేస్తామండి. ఈ కంటైనర్ లో మనం చేస్తాం అనమాట. ఒక నార్మల్ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, ఈ కంటైనర్ కూడా అలాగే వర్క్ చేస్తుంది. ఓకేనా, అలాగే ఈచ్ కంటైన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూట్ ఫైల్ సిస్టమ్ ఉంటుంది, సపరేట్ ప్రాసెస్ ఉంటుంది, దీనికి సపరేట్ మెమరీ అలాట్ చేయబడుతుంది. అంటే దానికి ఎప్పుడైతే మెమరీ రిక్వైర్మెంట్ ఉందో అప్పుడే దాన్ని మెమరీ ఫెచ్ చేసుకుంటుంది. అలాగే డిఫరెంట్ డివైజెస్ ఉంటాయి, అలాగే నిక్ కోడ్స్ కంటే డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, అలాగే ద కంటైనర్ ఫంక్షన్స్ ఈక్వల్స్ టు VM బట్ ఇట్స్ నాట్ ఏ VM. చూడండి, VM అంటే ఏంటి, విర్చువల్ మిషన్ అంటే ఏంటండి, దట్ విర్చువల్ మిషన్ ఇస్ ఫంక్షనల్ ఈక్వల్ టు ఫిజికల్ మిషన్. అంటే ఒక ఫిజికల్ మిషన్ లో మనం ఎటువంటి యాక్టివిటీస్ చేయగలమో విర్చువల్ మిషన్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేయగలం. అలాగే ద కంటైనర్ ఫంక్షన్స్ ఈక్వల్స్ టు విర్చువల్ మిషన్. ఓకే, ఒక విర్చువల్ మిషన్ కి ఈక్వల్ గా ఫంక్షన్ అంటే దీని ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ ఏ విర్చువల్ మిషన్. ఇది విర్చువల్ మిషన్ కాదు. ఓకేనా, ఇది ఎటువంటి విర్చువల్ మిషన్ కూడా కాదు. దీన్ని బేసిక్ గా ఒక గెస్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేస్తుంది, దాన్ని మనం దీన్ని రన్ చేస్తాం అనమాట. ఫైన్, ఇక్కడ చూడండి మనం విర్చువలైజేషన్ చూస్తాం ఇక్కడ డోకర్ కంటైనర్. ఈ ఫస్ట్ 2 థింగ్స్ చూద్దామండి. విర్చువల్ మిషన్ అంటే ఏం లేదండి, నా దగ్గర ఫిజికల్ సర్వర్ ఉంది, డైరెక్ట్ ఫిజికల్ సర్వర్ మీద ఏం చేస్తుంటే ఒక హైపర్వైజర్ ఇన్స్టాల్ చేస్తానండి. హైపర్వైజర్ అంటే ఏంటి, దీని ఏమంటే బేర్ మెటల్ ఇన్స్టాలేషన్ అంటారండి. బేసిక్ గా బేర్ మెటల్ ఇన్స్టాలేషన్ అంటారు. మనకు 2 టైప్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఉంటుందండి హైపర్వైజర్ ఏది చూసినా సరే. ఒకటి బేర్ మెటల్ ఇన్స్టాలేషన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి వర్క్ స్టేషన్ ఉంటుంది. మనం బేర్ మెటల్ ఏంటంటే మనం డైరెక్ట్ ఒక హార్డ్వేర్ తీసుకుంటాం, హార్డ్వేర్ మీద డైరెక్ట్ గా ఒక పోస్ట్ ని కాన్ఫిగర్ చేస్తాం. లైక్ ESX అనేది ఒక VMware ప్రొడక్ట్ అనమాట. దాన్ని ఏం చేస్తామంటే డైరెక్ట్ గా
టాప్ ఆఫ్ ది హార్డ్వేర్ డైరెక్ట్ గా మనం హైపర్వైజర్ ఇన్స్టాల్ చేస్తామండి. ఈ హైపర్వైజర్ మీరు ఏం చేస్తారంటే ఎన్ నెంబర్ ఆఫ్ గెస్ట్ ఓఎస్ ని ఇన్స్టాల్ చేస్తాం, కాన్ఫిగర్ చేసుకుంటా. ఈ గెస్ట్ ఓఎస్ మీద ఏం చేస్తాను, ఎన్ నెంబర్ ఆఫ్ యాప్స్ ని నాకు రిక్వైర్మెంట్ ప్రకారం నేను క్రియేట్ చేసుకుంటా. ఓకేనా. అలా ఇక్కడ చూస్తే కనుక ఒక ఫిజికల్ సర్వర్ ఉంది, ఫైన్, బాగుంది. దీని మీద ఉంది హోస్ట్ ఓఎస్ ఉంది, ఇక్కడ వచ్చి హైపర్వైజర్ ఉంది. ఈ హైపర్వైజర్ మీద ఏం చేశాను, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ నేను ఇన్స్టాల్ చేశాను. ఈ ఆపరేషన్ అంటే విఎం అండి. ఇది విఎం ఇట్స్ ఫంక్షన్ ఈక్వల్ టు ఫిజికల్ మిషన్. అంటే ఫిజికల్ మిషన్ ఏ ఫంక్షనాలిటీ చేయగలదు, విఎం కూడా సేమ్ ఫంక్షనాలిటీ చేయగలదు. బాగుంది, ఫైన్. ఇక్కడ నా దగ్గర గెస్ట్ ఓఎస్ ఉంది. గెస్ట్ ఓఎస్ మీద ఏం చేస్తాను, ఒక యాప్ మీద రన్ చేస్తున్నా, ఎవ్రీథింగ్ ఫైన్. బట్ ఈ గెస్ట్ ఓఎస్ ఏం చేస్తాను అంటే స్పెసిఫిక్ గా సమ్ ర్యామ్ అని సమ్ డిస్క్ అని ఇవన్నీ కూడా నేను దీనికి అలాట్ చేస్తానండి. ఓకేనా. ప్రతి ఒక్క గెస్ట్ ఓఎస్ కూడా నేను రన్ చేస్తాను. అలాగే ఈ గెస్ట్ ఓఎస్ రన్ వర్క్ అవ్వాలంటే నువ్వు చూడండి, నార్మల్ గా ఏదైనా ఒక మిషన్ తీసుకుంటే అది ప్రాపర్ గా వర్క్ అవ్వాలంటే ఏం కావాలి, దానికి సమ్ సిపియు కానీ సమ్ సిపియు కావాలి, అలాగే సమ్ ఏం కావాలి, సమ్ ర్యామ్ అనేది కావాలి. ఓకేనా. సమ్ సిపియు కావాలి, సమ్ ర్యామ్ అనేది కావాలి. ఓకే. మనం ఏం చేస్తాం, వీటిని స్పెసిఫిక్ దానికి ఆ విఎం కి అలాట్ చేసేస్తాం, ఆ స్పేస్ ని దానికి అలాట్ చేస్తాం. ఏదో ర్యామ్ అవ్వచ్చు, ఏదో సిపియు అవ్వచ్చు, ఏదో డిస్క్ అవ్వచ్చు, మనం దాన్ని స్పెసిఫిక్ గా అలాట్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ చూస్తే కనుక ఒక హోస్ట్ ఓఎస్ తీసుకున్నాను. ఆ హోస్ట్ ఓఎస్ మీద ఏం చేస్తాను, ఒక డోకర్ ఇంజిన్ రన్ చేస్తాను. ఈ డోకర్ ఇంజిన్ మీద ఏం చేస్తాను అంటే డిఫరెంట్ డోకర్ కంటెంట్స్ ని డిఫరెంట్ డోకర్ ఇమేజ్ నేను రన్ చేస్తాను. ఓకేనా. ఈ డోకర్ ఇమేజెస్ చూసాను, దీనిలో ఉంటుంది బిన్స్ లిప్స్ లైబ్రరీస్ ఉంటాయండి. ఈ టాప్ ఆఫ్ ది బిన్స్ అండ్ లిప్స్ మీద రన్ చేస్తాను, డైరెక్ట్ యాప్స్ అనేది రన్ చేస్తానండి. అంటే ఇక్కడ మనం ఒక గెస్ట్ ఓఎస్ మీద రన్ చేసే యాప్ ని డైరెక్ట్ నేను డోకర్ కంటైనర్, అంటే ఈ డోకర్ కంటైనర్ మీద రన్ చేస్తాను, డైరెక్ట్ ఈ యాప్ ని ఇక్కడ రన్ చేస్తాను అనమాట. ఓకేనా. ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇక్కడ కూడా ఇది అలాగే వర్క్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే రిసోర్స్ ఆప్టిమైజేషన్, అంటే రిసోర్స్ యూటిలైజేషన్ మీద సమ్ ఆప్టిమైజేషన్ జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే ఇక్కడ నేను స్పెసిఫిక్ అలాట్ చేస్తాను. ఇక్కడ 1 GB ర్యామ్ అని అనుకోండి, ఇప్పుడు 1 GB ర్యామ్ నేను అలాట్ చేసినట్టు దానికి స్పెసిఫిక్ గా. ఇక్కడ ఏమి అలాట్ చేయనండి, నేను దీన్ని స్పెసిఫిక్ అలాట్ చేయాల్సిన నెసెసిటీ, దీని ఒక రిక్వైర్మెంట్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. మనం కావాలంటే అలాట్ ఇది ఆటోమేటిక్ అలాట్ దానికి కావాల్సింది ఆటోమేటిక్ ఫెచ్ చేసుకుంటూ ఉంటుంది. ఫైన్. డిఫరెంట్ కంటైనర్స్ యూజ్ చేసినప్పుడు డిఫరెంట్ గా అదే దానికి కావాల్సింది ఫెచ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అది నిక్ పోర్ట్స్ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నిక్ పోర్ట్స్ బేస్ చేసుకుని మనం అనుకున్న యాప్ అయితే యాప్, డీబీ అయితే డీబీ, సపరేట్ దీని నుంచి మనం ఈ అవుట్ సైడ్ ఆఫ్ ద నెట్వర్క్, అంటే ఇక్కడ నుంచి డోకర్ ఇంజిన్ కి వస్తుంది, ఈ డోకర్ హోస్ట్ ఓఎస్ కి వస్తుంది, ఇక్కడ నుంచి ఫిజికల్ సర్వర్ కి వస్తుంది. అంటే ఏం వస్తుంది, ఇక్కడ నేను ఏదైనా ఒక రిక్వెస్ట్ పాస్వర్డ్ చేశానండి, దేనికి ఫిజికల్ సర్వర్ కి. అంటే నా యాప్ ఇక్కడ ఉందండి, నేను ఈ యాప్ యాక్సెస్ చేయాలి. ఫస్ట్ నా రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది, ఫిజికల్ సర్వర్ కి వస్తుంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, హోస్ట్ ఓఎస్ కి వెళ్తుంది. హోస్ట్ ఓఎస్ ఎక్కడికి వెళ్తుంది, డోకర్ ఇంజిన్ కి. ఇక్కడ నుంచి ఈ స్పెసిఫిక్ కంటైనర్ కి వెళ్తుంది. ఈ కంటైనర్ నుంచి అగైన్ రివర్స్ వస్తుందంటే ఇక్కడ నుంచి దీనికి, ఇలా దీనికి, ఇక్కడ నుంచి ఫిజికల్ సర్వర్ కి, ఇక్కడ నుంచి ఇలా ప్రాసెస్ జరుగుతుంది. నో ప్రాబ్లం అండి. దీని గురించి మనం క్లియర్ గా చూసినప్పుడు ఈ డోకర్ కంటైనర్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఇలాగ దీనిలో సమ్ యాప్స్ అనేవి ఏదో మనం కాన్ఫిగర్ చేస్తాం. కాన్ఫిగర్ చేసిన తర్వాత అక్కడ మనం ఎలా యాక్సెస్ చేయాలి, ఇది కూడా మనం క్లియర్ గా చూస్తామండి. దిస్ ఇస్ డోకరైజేషన్ అండి. ఫైన్. యా. నెక్స్ట్ వచ్చి మానిటరింగ్ అండి. అసలు మానిటరింగ్ అనే టూల్, మానిటరింగ్ అంటే ఏంటి మీకు ఇంత ఆల్రెడీ చెప్పానండి. మానిటరింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి సర్వర్స్ ఉంటాయి, మనకి థౌజండ్స్ అంటే లాక్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. మామూలుగా అయితే ఈ లాక్స్ ఆఫ్ సర్వర్స్ లో ఏదైనా ఒక సర్వర్ డౌన్ అయినప్పుడు ప్రాపర్ గా, అంటే అదే టైంలో మనకి ఏ సర్వర్ అయితే డౌన్ అయిందో ఆ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు ప్రాపర్ గా అప్డేట్ కావాలంటే మనం ఏం చేస్తాం, మానిటరింగ్ అనే ఒక టూల్ యూజ్ చేసుకుంటామండి. ఓకే. మానిటరింగ్ అనే ఒక టూల్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, టు అబ్జర్వ్ అండ్ చెక్ ద ప్రోగ్రెస్ ఆఫ్ రిసోర్సెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కీప్ అండర్ సిస్టమాటిక్ రివ్యూ. ఇది ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా మానిటర్ చేస్తుంది. ఎప్పుడు కూడా అంటే దాని మీద ఒక ఐఏఎస్ ఉంచుతుంది. అంటే ఎలా చెప్పాలంటే మీకు ప్రాపర్ గా రిసోర్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఫెయిల్ అయింది అనుకోండి, మనకు ఆటోమేటిక్ ఇంటిమేషన్ ఇస్తుంది. అది ఎలా ఇంటిమేషన్ ఇస్తుంది అంటే మీకు నేను చూపిస్తానండి. దీనికి మన సపరేట్ డయాగ్రామ్ ఉంది, ఆ డయాగ్రామ్ క్లియర్ గా నేను చూపిస్తాను. నెక్స్ట్ చూడండి, ఈజీ టు ఫైండ్ ఫెయిల్డ్ రిసోర్సెస్ ఇన్ నెట్వర్క్. అంటే ఏదైనా ఒక రిసోర్స్ అంటే మనకి ఏదైనా అవ్వచ్చు, స్విచ్ అవ్వచ్చు, రౌటర్ అవ్వచ్చు, ఫైర్వాల్ అవ్వచ్చు, లేదంటే ఒక సర్వర్ అవ్వచ్చు. ఏదైనా సరే ఒక రిసోర్స్ ఫెయిల్ అయినప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏది ఫెయిల్ అయింది అనేది. అలాగే ఇట్ సెండ్స్ అలర్ట్ టు రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్ అంటే ఏంటి, ఇప్పుడు నా దగ్గర సర్వర్స్ టీమ్ ఉందండి, లేదంటే ఒక స్విచ్ ఉంది, స్విచ్ కి సపరేట్ టీమ్ ఉంటుంది, ఆ స్విచ్ ఉంది, దానికి ఒక సపరేట్ నెట్వర్క్ టీమ్ ఉంటుంది. ఏదైనా ఒక డివైస్ ఫెయిల్ అయినా, లేదంటే ఒక సర్వర్ ఫెయిల్ అయినా సరే ఆ రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్ కి, ఏ టీమ్ అయినా సరే ఆ రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్ కి ఏం చేయాలంటే ఒక అలర్ట్ జనరేట్ చేయాలి. ఈ అలర్ట్ సిస్టమ్ ఎలా క్రియేట్ చేసుకుంటామని మీకు చూపిస్తానండి. ఓకేనా. ఈ అలర్ట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ రాగానే క్రియేట్ అవగానే ఆ రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఏం చేస్తుంది, మెయిల్ ట్రిగ్గర్ చేస్తుంది. మెయిల్ అయితే మెయిల్ ట్రిగ్గర్ చేస్తుంది, ఏదో ఫోన్ మెసేజ్ ట్రిగ్గర్ చేస్తుంది. లేదు మీరు టికెటింగ్ టూల్ తో కనుక దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ ఒక టికెట్ అనేది క్రియేట్ అయ్యి ఆ రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్ కి ఆ టికెట్ అనేది అసైన్ చేయబడుతుంది. అసలు టికెట్ అంటే ఏంటి, ఈ ఐటీఎల్ ప్రాసెస్ అంటే ఏంటి, సివియారిటీ అంటే ఏంటి, ప్రియారిటీ అంటే ఏంటి, క్రిటికాలిటీ ఏంటి అంటే ఏంటి, ఇదంతా కూడా నేను మీకు ఐటీఐఎల్ ప్రాసెస్ అని మనకు ఒక క్లాస్ ఉంటుందండి. ఆ క్లాస్ లో మీకు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. బేసిక్ ఏంటంటే మనం
మీరు అంటే ఈ ఐటీ బ్యాక్గ్రౌండ్ మీద ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నా సరే, ఏదో డెవలపర్ అయినా సరే, లేదంటే ఏదో సపోర్టింగ్ అయినా సరే, లేదంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయినా సరే, లేదా టెస్టర్ అయినా సరే, ఏ ప్లాట్ఫామ్ లేదంటే ఒక డెవప్ మీద వర్క్ చేస్తున్న డెవప్స్ ఈ టూల్స్ మీద ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే, మనకి ఖచ్చితంగా తెలియాల్సిన ఫంక్షన్ ఏంటి, టికెటింగ్ అంటే ఏంటి, టికెటింగ్ టూల్ అంటే ఏంటి, సివియారిటీ అంటే ఏంటి, క్రిటికాలిటీ అంటే ప్రయారిటీ అంటే ఏంటి, ఒక సర్వర్ని అసలు ఎలా దాన్ని ఎలా ఒక అలర్ట్ సిస్టమ్ ఎలా క్రియేట్ చేస్తారు, ఆ టికెట్ కింద ఎలా కన్వర్ట్ చేయబడుతుంది, కన్వర్ట్ చేయబడిన టికెట్ ఆ రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్ కి ఎలా అసైన్ చేయబడుతుంది, ఇదంతా కూడా మనం అప్పుడు చూస్తాం. అంటే మీకు నేను చెప్తాను ఐటీఎల్ ప్రాసెస్ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఫైన్, అలాగే చూడండి. అలాగే మన మానిటరింగ్ టూల్స్ డిఫరెంట్ ఉన్నాయి. నాగియోస్, స్ప్లంక్, ఇలా డిఫరెంట్ టూల్స్ అని మనకు ఉన్నాయండి. ఫైన్, యా చూడండి ఇక్కడ నాగియోస్ అండి. మనం కొంచెం నాగియోస్ గురించి మనం డిస్కస్ చేస్తాం మన యొక్క క్లాసెస్ లో. ఇక్కడ చూడండి డిఫరెంట్ డివైస్ ఉన్నాయి, అప్లికేషన్ సర్వర్స్ ఉన్నాయి, స్విచెస్, రౌటర్స్ ఉన్నాయి, డేటాబేస్, డిఫరెంట్ ఇవన్నీ ఏదైనా సరే ఏదైనా అవ్వచ్చు, ఒక డివైస్ అవ్వచ్చు, ఒక స్విచ్ డివైస్ అవ్వచ్చు, సంథింగ్ స్విచ్ అవ్వచ్చు, రౌటర్ అవ్వచ్చు, ఫైర్వాల్ అవ్వచ్చు, లేదంటే ఒక డేటాబేస్ సర్వర్ అవ్వచ్చు, ఏదైనా సరే రిసోర్స్ ఏదైనా సరే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈ నాగియోస్ యూజ్ చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేది చేసుకోవచ్చు అండి. ఈ కాన్ఫిగరేషన్స్ ఏంటంటే ప్రాపర్ గా దాన్ని ఆ సర్వర్స్ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ఒక రిసోర్స్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే ఈ నావిగేషన్ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ రెస్పెక్టివ్ మెంబర్స్ కి మెసేజ్ కానీ మెయిల్ కానీ పంపిస్తుంది. అలాగే మనం ఏం చేయొచ్చు అంటే రిసోర్స్ ఎంత యూటిలైజ్ చేసుకుంటుంది, ఇప్పుడు ర్యామ్ ఉంది ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటుంది, సిపి ఉంది కెపాసిటీ హై పీక్స్ వెళ్తుంది, ఇలా మనం ఆ రిసోర్స్ మనం ప్రాపర్ గా ఇక్కడ మానిటర్ అనేది చేయొచ్చు అండి. ఓకేనా, మన రిసోర్స్ అనేది సమ్ థ్రెషోల్డ్ అనేది రీచ్ అయింది అనుకోండి, సమ్ థ్రెషోల్డ్ రీచ్ అయినా సరే మనకి ఆటోమేటిక్ గా ఒక టికెట్ జనరేట్ అయ్యేలా మనం ఇక్కడ మన కాన్ఫిగరేషన్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది వచ్చి న్యాక్ చేస్తుంది. ఫైన్, ఐ థింక్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అండి. ఈ టూల్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇదేనండి. ఐ థింక్ మీకు అంతా క్లియర్ అని నేను అనుకుంటున్నాను. మనం ఇప్పుడు చూసిన టూల్స్ అన్ని కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు క్లియర్ అంటే ఇక్కడ మీకు సమ్ క్లారిటీ అంటే మీకు ఇచ్చిందంటే అసలు టూల్ ఏంటి, టూల్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, మనం ఎలా యూజ్ చేసుకుంటాం, దాని యొక్క వర్క్ ఎలా ఉంటుంది అని మీకు ఇప్పుడు చెప్పాను అంతే. సో దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనేది మనం మన యొక్క క్లాసెస్ లో చూస్తామండి. మనం వచ్చేప్పటికి ఈచ్ అండ్ ఎవరి క్లాస్ కూడా ఒక 4 days అలా ఉంటుంది. సమ్ ప్రాక్టికల్స్ ఉంటాయి, సమ్ రియల్ టైమ్ సినారియోస్ తీసుకుని నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చెప్పిన టూల్స్ అన్ని కూడా మనం విత్ ప్రాక్టికల్స్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో మనం చూస్తామండి. ఓకేనా, ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా రవి అండ్ సమ్ అదర్ గైస్? యా ఓకే ఐ థింక్ చార్ట్ చేస్తున్నారు. ఓకే ఫైన్ అండి. యా ఫైన్ అండి, నేను ఈ రోజు సెషన్ ఇంతతో ఎండ్ చేస్తున్నానండి. ఓకేనా, మనం వచ్చి రేపు నుంచి మనం టూల్స్ అనేది స్టార్ట్ చేద్దామండి. అలాగే దీనికన్నా ముందు మనం లైనెక్స్ అనేది తెలియాలండి. ఫస్ట్ లైనెక్స్ బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ బట్ మెయిన్ కాన్సెప్ట్స్ అయితే మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, లైనెక్స్ లో మెయిన్ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, ఆ మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ మీకు ఉంటుంది. ఒక దగ్గర 3 to 4 days క్లాసెస్ ఉంటాయి. ఈ 3 to 4 days క్లాసెస్ లో మనం లైనెక్స్ లో మెయిన్ కాన్సెప్ట్స్ ఏముంటాయి అంటే ట్రబుల్ షూటింగ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ప్రాసెస్ రన్ అవుతుందా లేదా, ఓకే, అలాగే ఒక సర్వీస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఓకేనా, ఇలా కొన్ని డిఫరెంట్ థింగ్స్ ఉంటాయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి లైనెక్స్ లో. ఓకే, అవన్నీ కూడా మనం రేపు నుంచి రేపు క్లాసెస్ నుంచి మనం చూస్తామండి. సో లైనెక్స్ తర్వాత మనం నెక్స్ట్ ఈ టూల్స్ అండి. మనం ఏ టూల్స్ డిస్కస్ చేస్తాం, గిట్, మావెన్, సిఐసిడి ప్రాసెస్, నెక్స్ట్ కంటైనరైజేషన్, కాన్ఫిగరేషన్, నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ మానిటరింగ్ టూల్. ఓకేనా, ఇలా ఈ టూల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటామండి. ఫైన్, యప్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.